మాణిక్ నగర స్థాపన. కళ్యాణికి పూర్వదిశలో 5 క్రోసుల దూరంలో హుమనాబాద్ అనే పేరుగల గ్రామముంది. ఈ ఊరికి పశ్చిమ దిశలో 1 మైలు దూరంలో 2 నదుల సంగమ ప్రదేశంలో మాణిక్ నగర్ అనే గ్రామ స్థాపన జరిగింది. ప్రభువు ఇంతకు ముందు 2-3 సార్లు ఈ ప్రదేశానికి వచ్చి ఉండిరి. ఈ మాణిక్ నగరానికి తూర్పున హుమనాబాద్, పడమర గడవంతి, దక్షిణానికి నది, ఉత్తరానికి ధుమన్సూర్ 4 వైపులా ఉన్నాయి. 3 గ్రామాల భూమి కలవడం వల్ల మాణిక్నగర్ స్వతంత్ర గ్రామం అయింది. కాని ఈ గ్రామానికి హుమనాబాద్ గ్రామంతోనే వ్యాపార సంబంధం ఎక్కువగా ఉండేది. దుకాణాలు, బజార్, పోస్ట్ ఆఫీసు హుమనాబాద్లోనే ఉండడం వల్ల మాణిక్ నగర్ వాసులకు ఎక్కువగా దీంతో సంబంధముంది. హుమనాబాద్ గ్రామం ఇతిహాస ప్రసిద్ధమైనది. దీనిని పూర్వం జయసింగ్ నగర్ పిలిచేవారు. ధనాజీ జాధవ్ యొక్క పుత్రుడు చంద్రసేన జాధవ్ ఇక్కడ నివసించారు. ధనాజీ జాధవ్ మహారాష్ట్ర రాజ్యంలోని శివాజీ మహారాజ్ యొక్క పెద్ద సేనాపతి. ఔరంగజేబ్తో చివరి వరకు యుద్ధం చేసి రాజ్యాన్ని విడిపించిన వాళ్లలో ఈయన అగ్రగణ్యులు. ధనాజీ గుర్రపు సేనకు సేనాధిపతియ్యాయి మంచి యుద్ధవీరుడై ఉండెను. శివాజీని మొఘల్ ఖైద్లో నుండి విడిపించుకొని వచ్చేవరకు మరాఠీ రాజ్యాన్ని సంరక్షించిన అగ్రగణ్యుడు. ఇప్పటి హుమనాబాదు ఎక్కువ భాగము రాజారామచంద్ర సత్తాతోనే తయారయింది. హుమనాబాద్ భాగంలో రామచంద్ర పేరు ప్రసిద్ధమైనది. హుమనాబాద్ ఉరఫ్ జయసింగ్ నగర్లో రాజా రామచంద్ర యొక్క రాజవాడ ఉండేది. ఊరులో అన్ని వైపుల ముఖద్వారంతో పెద్ద పెద్ద కట్టడాలు ఉండేవి. అవి ఇప్పటికీ కనిపిస్తాయి. జయసింగ్ నగర్ వ్యాపారానికి కేంద్రంగా ఉండేది. ఇతిహాసం ప్రకారం హుమనాబాద్ ఉరఫ్ జయసింగ్ నగర్ 1791 వరకు మరాఠాల చేతుల్లో ఉండేది. ప్రస్తుతం హుమనాబాద్ రాజా రామచంద్ర యొక్క రాజవాడ జీర్ణస్థితిలో ఉంది. ఇక్కడ ఇప్పుడు ప్రభుత్వ కార్యాలయముంది. పూర్వ రాజధాని యొక్క గుర్తులు స్పష్టంగా కనిపిస్తాయి. మరాఠాల ఆదాయంతో ఈ గ్రామం ఉచ్చస్థితిలో ఉండేది. ఇక్కడ వ్యాపారులు అత్యంత శ్రీమంతులై ఉండేవారు. దేశంలోని అన్ని ప్రదేశాల యొక్క సరుకు ఇక్కడికి పెద్ద మొత్తంలో వచ్చేది. అందుకని అన్ని రకాల వ్యాపార వ్యవహారాలు ఇక్కడ జరిగేవి. అన్ని రకాల కిరాణా సామాను ఇక్కడికి వచ్చి హైదరాబాద్కి రవాణా జరిగేది. మహారాష్ట్రలోని పూనా, సోలాపూర్ పట్టణాల నుండి వెళ్లే జాతీయ రహదారి హుమనాబాద్ నుండే హైదరాబాద్కి వెళ్తుంది. బాగా వ్యాపారం జరగడం వల్ల సహజంగానే హుమనాబాద్ లక్ష్మికి నివాసమైంది అంటారు. దీనికి సర్వతో ముఖాభివృద్ధి జరిగిన విధానము, దానికి సంబంధించిన వ్యాపారుల వద్ద ఉన్న ధనాన్ని గూర్చి కథ ఈ క్రింది విధంగా వివరిస్తారు. ఇక్కడ బొప్పనవాలే, కోనేవాలే అనే పేరుగల 2 పెద్ద వ్యాపారులు ఉండేవారు. వాళ్ల దగ్గర లెక్కలేనంత ధనముండేది. కూరగాయలు తీసుకురావడానికి వాళ్ల దాసీలు వెళ్లేవారు. ఒకరోజు 2 వ్యాపారుల దాసీలు ఒకే సమయంలో కూరగాయల కోసం బజారుకి వెళ్లారు. ఇతర కూరగాయలు చాలా ఉన్నాయి, కాని సోరకాయ మాత్రం ఒక్కటే ఉండెను. దాన్ని 2 తీసుకోవాలని ఒకేసారి అనుకుని దాని ధర అడిగి వేలంలాగా మొదలై ఆ సరకాయ ధర 700 రూపాయల వరకు వెళ్ళింది. చివరికి బొప్పన వాలెకు చెందిన దాసి దానిని తీసుకోగానే ఆ విషయం గ్రామంలోని అందరికి తెలిసి జనం పోగయ్యారు. కొనేవాలా దాసి ఓడిపోయింది. బొప్పనవాళ్ల దాసి సోరకాయను గెలిచిందనే విషయం యజమానులకు తెలిసి తమ దాసి వల్ల విజయం లభించిందని సరకాయతో పాటు దాసిని ఊరేగించి ఇంటికి తీసుకువచ్చారు. కొనేవాలా తన దాసిని పనిలో నుండి తీసివేశారు. ఇలాంటి సంఘటనలు లెక్కలేనంత సంపద లేకపోతే జరిగేవి కావు. అయితే ప్రభు మహారాజ్ ఇక్కడికి వచ్చినప్పుడు వ్యాపారం బాగా నడిచేది. విశేషంగా ఇక్కడ ఆపూస్ అంటే మామిడి పండ్ల వ్యాపారం జోరుగా సాగేది. వీటి విత్తనం విరివిగా దొరికేది.
ప్రభువు సమాధి అయ్యే వరకు ఈ గ్రామం మంచి స్థితిలో ఉండేది. తరువాత గుల్బర్గాలో రైల్వే మార్గం మొదలైన తరువాత ఈ వ్యాపారం పెద్దగా జరిగేది కాదు. అందుకని ఇక్కడి వ్యాపారులు ఇతర ప్రదేశాలకు వెళ్ళిపోయారు. వ్యాపారం పడిపోయింది. పూర్వం పెద్ద పెద్ద ప్రాకారాలు ఇప్పుడు కూడా పడిపోయి కనిపిస్తాయి. పెద్ద పెద్ద శ్రీమంతుల ఇళ్ళు పడిపోయే స్థితిలో కనిపిస్తాయి. ఇక్కడి వీరభద్ర దేవాలయం దర్శనీయ స్థలము. దేవాలయంలోని దివ్యంగా నిర్మించబడిన ఒక బావిని చూస్తే సహజంగా అబ్బా ఏమీ నిర్మాణ చాతుర్యం అనిపిస్తుంది. ఆ ప్రభు మహారాజ్ హుమనాబాద్ దగ్గరలోని సంగమము వద్ద నివసించినప్పుడు రాజ్యం మొగలాయిల చేతిలో ఉండేది. ఇది మొఘల్ రాజ్యంలో ఒక జాగీర్దార్ సంస్థానము. ఆ కాలంలో వ్యవస్థ పేరే పూజనీయము. కాలంలో నిజమైన నవాబు అంటే తాలూకుదారు. జిల్లా అధికారిలాగే పూర్వం తాలూకుదారు ఉండేవారు. ప్రజల వద్ద నుండి ఎవరు పన్నులు ముక్కు పిండి వసూలు చేస్తారో వారు తెలివిగల అధికారిగా గుర్తించబడేవారు. ఆ కాలంలో జాగీర్దార్లు, నవాబ్లు ఉండేవారు. దొంగతనాలు, హత్యలు, తప్పులు చేసిన వాళ్లను శిక్షించడానికి కోర్టులు ఇంకా స్థాపించబడలేదు. హత్య చేసిన వాళ్లను శిక్షించే చట్టాలు కూడా ఉండేవి కావు. ప్రజలు ఆత్మరక్షణ చేసుకునే సామర్థ్యంతో ఉండేవారు. చాలా వరకు షావుకార్లు, శ్రీమంతుల వ్యాపారుల వద్ద బంట్రోతులు, సిపాయిలు సిక్కువాళ్లను పెట్టుకునేవారు. దొంగతానాలు లూటీలు చేసేవారు, ఆయుధాలతో తిరిగేవారు. వాళ్లను అడిగేవారు ఎవరూ లేకపోవడం వల్ల నిర్భయంగా ఉండేవారు. తరువాత కాలంలో ఆ పరిస్థితి లేదు. రోజురోజుకు ప్రజలతో బ్రిటిష్వారి సంబంధాలు పెరగడం వల్ల మొగలాయిల స్వరూపం మారిపోయింది. ఈ స్వరూపం మారి ప్రభు సమాధి తరువాత ప్రగతి సాధించింది. మాణిక్ ప్రభు అనే పేరుగల యోగి అవతారం చాలించిన తరువాత 10 సంవత్సరాలకు మొగలాయిల రాజ్యం నూతన రూపం సంతరించుకుంటుంది అని 300 సంవత్సరాల పూర్వం కర్ణాటకలోని సర్వజ్ఞులు చెప్పి ఉండిరి. ఇది కన్నడ భాషలో అనేక మంది కన్నడిగులు అనుకుంటుండగా కూడా విన్నాము. సర్వజ్ఞులు చెప్పిన మాట అక్షరాల నిజమైంది. ಬಸವನ ಹಳ್ಳದ ಮ್ಯಾಲ ಕುಸರಾಗಿ ಪಟ್ಟಣ ಹುಟ್ಟಿ ಮಾಣಿಕ್ಯ ಪ್ರಭು ಯೋಗಿ ಆಗಿ ದೇಹ ಇಟ್ಟು 10 ವರ್ಷಕ್ಕೆ మొగలాయి కణికాన సర్వజ్ఞ. ఈ కన్నడ శబ్దాల అర్థం ఇలా ఉంది. బసవ అనే తీర్థ ప్రాంతంలో కొత్త నగరం ఏర్పడి ఇక్కడ మాణిక ప్రభు అనే పేరుగల యోగి పుట్టి సమాధి చెందిన తరువాత 10 సంవత్సరాలకు రాజ్యం నూతన వ్యవస్థ రూపుదిద్దుకుంటుంది. 300 సంవత్సరాలకు పూర్వమున్న సర్వజ్ఞులు ప్రభు యొక్క అవతార విషయం తెలిసి ఉండడం ఆశ్చర్యం అనిపిస్తుంది. బసవన హళ్ళ అంటే మాణిక్ నగరికి ప్రవహించే నదులలో ఒక నది బసవతీర్థం నుండే ప్రవహిస్తుంది. రెండవది రాజేశ్వర్పై నుండి వస్తుంది. ఈ 2 చిన్న నదులు వర్షాకాలంలో నిరంతరంగా ప్రవహిస్తాయి. గురుగంగా, విరజ అనే పేర్లతో ఈ నదులను పిలుస్తారు. ప్రభువు ఈ ప్రదేశంలో ఉండడానికి ఎందుకు ఇష్టపడ్డారో తెలుసుకోవడం కొంచెం కష్టమే. అనేక మంది చరిత్రకారులు అనేక రకాల కారణాలు తెలిపారు. వాటిలో ఏది నిజమో ఏది కాదో నిర్ణయించడం సాధ్యమయ్యే పనికాదు. ఇక్కడికి ప్రభు చాలాసార్లు వచ్చినట్లు చాలామందికి తెలుసు. వాటిలో ఏ సమయంలో ఏ ఘటన జరిగిందో చెప్పడం సాధ్యం కాదు. కాని రామచంద్రబువ నాసికర్ అనేవారు పద్యరూపంలో వివరించిన చరిత్రలో ఒక అనాథ కుటుంబ రక్షణ కొరకు ప్రభువు ఇక్కడికి వచ్చినట్లు అనిపిస్తుంది. ఆ కథను ముందు వివరించడం జరిగింది. ఒక గృహస్థు తన భార్యాపిల్లలను వెంటపెట్టుకుని 10 మంది కుటుంబ సభ్యులతో హుమనాబాద్కి దగ్గరలో గడవంతి గ్రామం దాటిన తరువాత అరణ్యం మధ్యలోకి చేరుకున్నారు. అక్కడికి హుమానాబాద్ 1 మైలు దూరముంది. అక్కడ ఒక పాత శివాలయం, ఒక కుండము ఉండేవి. దట్టమైన చెట్లతో త్రోవలో వెళ్లే మనుష్యులను దోపిడీ చేయడానికి వీలుగా ఆ ప్రదేశం ఉండేది. శివాలయం చుట్టూ దట్టమైన చెట్లు ఉండడం వల్ల
పూజావిధులు జరిగేవి కావు. ఇది దొంగలకు నివాసమై ఆ దారిలో వెళ్లే వాళ్లను దోచుకొని గాయపరిచేవారు. ఇలాంటి ప్రదేశానికి వచ్చిన ఆ గృహస్థు చీకటి అయిందని అక్కడ వంట చేసుకొని ఉండాలని అనుకున్నారు. కొందరు స్నానాలు చేస్తుండగా కొందరు వంటసామాగ్రి సర్దుతూ ఉన్నారు. వీళ్లు కళ్యాణ్కి ప్రభు దర్శనానికి వెళ్లాలనుకున్నారు. ఇంతలో దొంగలు వీళ్లపై దాడి చేశారు. దొంగలు 50 మంది దాకా ఉండి పూర్తి ధనం దోచుకొని చివరికి వాళ్ల ప్రాణం తీయాలనుకున్నారు. దొంగలు కొట్టడం ప్రారంభించారు. అప్పుడు అందరూ ప్రభువుని ప్రార్థిస్తూ, ఈ అడవిలో ప్రభువు తప్ప మమ్మల్ని రక్షించే వారెవరున్నారు? అనుకుంటూ ప్రభువుని గట్టిగా ప్రార్థించడం ప్రారంభించారు. అటువంటి సంకట పరిస్థితిలో తన భక్తుల కోసం ప్రభువు ప్రత్యక్షమయ్యారు. ప్రభువు స్వరూపం ఆ సమయంలో చాలా విచిత్రంగా ఉండేది. తలపై జరీతో నిండిన హైదరాబాద్ పాగా, శరీరంపై జరీ సాలువ యొక్క జుబ్బా, నడుముపై ఆకుపచ్చ పంచె, మెడలో ముత్యాల హారం, చెవులకు పోగులు, చేతిలో ఒక కత్తిలాంటి వస్తువు, ఇంకొక చేతిలో పానీయం త్రాగే పాత్ర, వీపుపై డాలు, నడుముకి తమంచా, చేతిలో తల్వార్, నుదుటిపై దివ్యమైన సుందరకేసరి గంధం, మధ్యలో కస్తూరి తిలకం ధరించి ఆ శివాలయంలో ప్రత్యక్షమై అక్కడ ఉన్న గద్దెపై హుక్కా త్రాగుతూ కూర్చున్నారు. వారిని చూడగానే ఆ దొంగలకు ఈ బీదవాళ్లను ఎంత దోచుకున్నా ఏమీ దొరకదు, కాని ఈ శ్రీమంతుడిని దోచుకుంటే చాలా దొరుకుతుందని అనుకొని అందరూ ప్రభువుపై పడి తమ ఆయుధాలను ప్రభువుపై ఎత్తిపట్టుకున్నారు. ఆ సమయంలో ఆ దొంగల చేతులు ఎలా ఎత్తారో అలాగే పైన ఉండిపోయాయి, కిందికి రావడం లేదు. కొందరి తలలు పైకెత్తినవి అలాగే ఉండిపోయాయి. దాంట్లో ముఖ్యుడైన పెద్ద దొంగకి కడుపులో శూలాలు గ్రుచ్చుకున్నట్లుగా నొప్పి ప్రారంభమైంది. ఇంతలో ప్రభువు భయంకర రూపం ధరించి ఒక్కొక్కరి గడ్డాలు, మీసాలు తీస్తూ నేలకు కొట్టడం ప్రారంభించారు. అప్పుడు దొంగలందరూ దీనంగా ప్రభువు కాళ్లపై పడ్డారు. అప్పుడు ఆ దొంగ, మహారాజ్ క్షమించాలి, మళ్ళీ ఎప్పుడు ఈ ఆరణ్యంలో అమాయకులను దోచుకోము, మాకు ప్రాణదానం చేయండి అనగానే ప్రభువు శాంతించి వారిపై దయతో సౌమ్య రూపాన్ని ధరించి హుక్కా త్రాగుతూ కూర్చున్నారు. అది చూసి వాళ్లలో గృహస్థుకు సంబంధించిన కళ్యాణ్కు చెందిన ఒకరు ఆ వచ్చిన వీరుని మాణిక్ ప్రభువుగా గుర్తించి ఆ విషయం చెప్పగానే ఆ గృహస్థులు ప్రభువు పాదాలపై పడ్డారు. వాళ్లలో పెద్ద దొంగ ఇప్పటినుండి మేము, మా వంశంలోని వారంతా ప్రభువును గౌరవంగా ఆదరిస్తాము, మా తప్పుని మన్నించి ప్రభు మాపై దయ చూపించాలి అన్నాడు. ఆ తరువాత అందరి కాళ్ళు చేతులు మామూలుగా అయ్యాయి. అతని కడుపు నొప్పి కూడా తగ్గిపోయింది. అందరూ ప్రభువుకి నమస్కరించి తమ తమ ప్రదేశాలకు ఆనందంగా వెళ్ళిపోయారు. ప్రభువు ఆ రోజు మొదలుకొని సమాధి అయ్యే వరకు భక్తజనోద్ధరణ చేశారు. ఏ ప్రదేశంలో అయితే దారి దోపిడీ జరిగి అమాయకుల రక్తం చిందేదో, తర్వాత అదే స్థలంలో నిత్యం వేలమంది భోజనాలు అవుతూ నెయ్యి ప్రవహించేది. ఏ నిస్సహాయ కుటుంబ కష్ట నివారణ కోసం ప్రభువు ప్రత్యక్షమయ్యారో ఆ కుటుంబానికి దరిద్రం నుండి ముక్తి కలిగించి ఆనందపరిచి వారిని వారి స్వస్థలానికి పంపించారు. ఇంకొక చరిత్రకారుడు ఇంకో విధంగా వ్రాశారు. కొన్ని రోజుల తరువాత జరణి నృసింహ బీద ప్రాంతాల్ని పావనం చేసి ప్రభువు మండలి బాల్కి గ్రామం నుండి కళ్యాణికి వెళ్లాలనే ఉద్దేశంతో తనతో ఉన్న శిష్యులందరిని పంపించి మేనాను మోసే బోయి వాళ్లను మాత్రం తనతో ఉంచుకొని మేనాలో వెళ్తుండగా దట్టమైన అరణ్యంలో బోయీలు అతి కష్టంతో త్రోవ చేసుకుంటూ వెళ్తుండగా మేనా ఒక వేగుచెట్టు సందులో ఇరుక్కుపోయింది. అప్పుడు బోయీలు ప్రభువుతో, మేనా ముందుకు వెళ్లడానికి దారిలేదు అనగానే, సరే మనం ఇప్పుడు ఇక్కడే ఉందాం, మనం నివసించే స్థలం ఇక నుండి ఇదే అంటూ ప్రభు మేనా నుండి బయటకు వచ్చారు. అప్పుడు అక్కడికి సత్పురుషులైన నత్తట్సహవలి, మూల సంగప్ప, ములగి మారప్ప అనే ముగ్గురు యోగులు వచ్చి ప్రభువుతో, మహారాజా, మీకు ఈ ప్రదేశం నివాసయోగ్యమైనది,
భవిష్యత్తులో మీరు ఇక్కడే ఉండాలి అని వాళ్లు ప్రభువుకు బిల్వ వృక్షాల వద్ద ఉండడానికి స్థలం చూపించారు. ఆ విధంగా ప్రభువు అక్కడ స్థిరపడగానే ఆ 2 బిల్వ వృక్షాలు మంటలలో కాలిపోయాయి. కొన్ని రోజుల తరువాత ఆ చెట్లు మళ్లీ చిగురించి ఆ స్థలంలో సర్వేశ్వరుని పేరుతో మహాదేవుని స్థాపించారు. ఆ ప్రదేశాన్ని మనం ఇప్పటికీ చూడవచ్చు. ఇలా ఇద్దరు చరిత్రకారులు ప్రభు ఈ ప్రదేశానికి రావడానికి కారణం చెబుతారు. కాని ఇద్దరి విషయంలో ప్రభు ఇక్కడికి ఇంతకు ముందు 2-3 సార్లు వచ్చారని తెలుస్తుంది. అందువల్ల ప్రభువుకి ఈ స్థలం యొక్క మహత్యం తెలుసు. నీటి వసతి విశాలమైన ప్రదేశం చూసి ఇష్టపడ్డారేమో. ఈ నిర్జన సుందర ప్రదేశం దొంగలకు నివాసమై అపవిత్రం అయి పాప కార్యాలతో భయంకర రూపం సంతరించుకుంటుందని ప్రభువుకి ముందే తెలిసి ప్రభువు ఈ ప్రదేశాన్ని పావనం చేయాలని ఇక్కడే ఉండాలని అనుకున్నారు. ప్రభువుతో ఉన్న శిష్యులకు మాత్రం ఈ ప్రదేశం నచ్చలేదు. వాళ్ళు అనేక విధాలుగా ప్రభువుకి ఇంకొక ప్రదేశానికి వెళ్దామని నచ్చచెప్పారు. కాని ప్రభువు అక్కడి నుండి కదలలేదు. ప్రభు యొక్క అవతారంలో అత్యంత మహత్తరమైన భాగం అంటే పతితోద్ధారణ చేయడానికి యోగ్యమైన ఆ ప్రదేశం పాపకృత్యాలతో నిండిపోయి ఉంది. అందుకని దానిని ఉద్ధరించడం యోగ్యమైన విషయం ప్రదేశం మాత్రమే పవిత్రం చేయడం కాకుండా అక్కడి మనుష్యుల పాప ప్రవృత్తిని కూడా నశింపజేయడం కూడా అంతే మహత్వమైన విషయం. ఇలాంటి 2 మహత్తరమైన పనులను ప్రభువు ఏ విధంగా నిర్వహించారో ముందు కథాభాగంలో వివరించబడుతుంది. ఏ కారణం వల్ల అయితేనేమి ప్రభువు బిల్వ వృక్షం క్రింద కూర్చుని ఉన్నారన్న వర్తమానం అలా అలా అన్ని పల్లెటూళ్లతో పాటు హుమనాబాదులో కూడా వ్యాపించింది. ప్రభువు యొక్క కీర్తి ఆ సమయంలో దశ దిశలా వ్యాపించి ఉండెను. ప్రభు కళ్యాణ్ నుండి వెళ్లిన తరువాత మొదట అమృతకుండము వద్ద కొన్ని నెలలు నివసించి మణిచుల పర్వతంపై ఉన్న సుమారు అన్ని ప్రేక్షణీయ స్థలాలు, తీర్థాలు దర్శించారు. అప్పటికి పూర్తి ఒక పుష్కరం అనగా 12 సంవత్సరాలు గడిచింది. ఆ సమయానికి ప్రభువు యొక్క వయస్సు సుమారు 28 సంవత్సరాలు ఉండేది. ప్రభువు మనస్సులో ఈ వయస్సులో ఎక్కడైనా స్థిరంగా ఉండాలనుకొని ఇక్కడి యోగ్యమైన అనుకూల పరిస్థితిని చూసి ప్రభువు అక్కడ ఉన్న కట్టపై కూర్చుని ఆనందంలో ఓలలాడరు. గాలి, ఎండ, వాన మొదలైన వాటి గురించి ప్రభువు ఎప్పుడూ ఆలోచించలేదు. ఇప్పుడు ఆలోచించి ప్రయోజనం లేదు. ప్రభువు ఇక్కడే నివసిస్తారని ఇతరులెవరికీ ఇంకా తెలియలేదు. ప్రభువు ఇక్కడికి వచ్చి కూర్చున్నారని తెలియగానే జనం తండోపతండాలుగా రాసాగారు. హుమనాబాద్కి చెందిన పెద్ద పెద్ద వ్యాపారులు, నవాబులు దర్శనానికి రాసాగారు. దేవాలయ ప్రాంగణం శుభ్రపరచడం జరిగింది. పెద్ద పెద్ద దుకాణాలు వెలిశాయి. 4 దిక్కులా జాతరలాగా కనిపించేది. దేవుని పూజ, అర్చన, అభిషేకం జరుగసాగాయి. చక్కెర కనిపించగానే చీమలు ఎలా మొదలవుతాయో అలా అంతటా జనం కనిపించసాగారు. ప్రభువు శిష్యులు ముందు వెళ్ళిపోయినవారు ఈ విషయం తెలియగానే తిరిగి వచ్చారు. ప్రభువు గద్దెపై కూర్చుని ఉన్నారు. జనం దర్శనం కోసం బారులు తీరారు. ఆ విధంగా పైకప్పు లేని కట్టపై ఎన్నో రోజులు కూర్చున్నారు. ఎండ, వాన మొదలైన వాటి నుండి రక్షించడానికి ఏదైనా ఆసరా కల్పించాలని ప్రభువు నుండి శిష్యులు అనుమతి తీసుకున్నారు. వెంకమ్మ ఇలాగే ఇంకొక చెట్టు క్రింద కూర్చుండిపోయింది. నిత్యశ్రీ నిత్యమంగళం ఎల్లకాలం నడిచేది. భక్తులకు దర్శనమిచ్చి వాళ్ల మనోవాంఛలను తీరుస్తూ మానసిక పీడలను నివారణ చేసే ప్రభువుపై భక్తులకు అపారమైన ప్రేమ ఉండేది. ప్రభువు సమక్షంలో అన్న పానీయాలు కూడా వారికి గుర్తుకు వచ్చేవి కాదు. ప్రభు మహారాజ్ ఆ స్థలంలో వచ్చి కూర్చున్న తరువాత కొన్ని రోజుల్లోనే ఆ స్థలానికి పవిత్రత వచ్చింది. ముందు పగలు కూడా ఆ ప్రదేశానికి రావడానికి భయపడేవారు కాని ప్రభు మహారాజ్ వచ్చిన తరువాత జనంతో నిండిపోయి ప్రభునామంతో
ఆ ప్రదేశం ప్రతిధ్వనించిపోయింది. కళ్యాణ్ నుండి మాతృ శ్రీ బయమ్మ, దాదాసాహెబ్ కూడా మాణిక్ నగర్ వచ్చారు. చిన్న తమ్ముడైన తాత్య మహారాజు ఉత్తమ శిక్షణ ముగించి కళ్యాణ్ యొక్క నవాబుల సంస్థానంలో మంచి పదవిలో ఉండిరి. వారుకూడా ప్రభుదర్శనానికి వచ్చారు. దాదా మహారాజ్ ప్రయత్నం ఫలించి ఆ ప్రదేశంలో అన్ని వైపుల చిన్న చిన్న గుడారాలు వేయబడ్డాయి. ప్రభు దర్శనానికి వచ్చేవాళ్లు కొందరు హుమానాబాదులో ఉండి దర్శనానికి ఇక్కడికి వచ్చేవారు. రావడం పోవడం కష్టం అనిపించి ఇక్కడే ఉండి పోవాలని అనుకునేవారు. రోజురోజుకు ప్రభువు ఇక్కడికి వచ్చిన విషయం అందరికి తెలిసి చాలా జనం పోగై రద్దీ మొదలయింది. వీరిలో అన్ని కులాల, మతాలవారు ఉండేవారు. ముస్లిం అధికారులు కూడా దర్శనానికి వచ్చేవారు. ప్రభువుని ఒకసారి దర్శించగానే వారి అగాధ సామర్థ్యం తెలుసుకొని వాళ్లు కూడా ప్రభు భజన చేసేవారు. ఆ సమయంలో హుమనాబాద్, గడవంతి, దుమ్మనూర్ ఈ మూడు ఒకే నవాబు ఆధీనంలో ఉండేవి. 3 గ్రామాల సరిహద్దుల మధ్య ప్రభు కూర్చుని ఉండడం వల్ల ఆయా గ్రామాల ప్రజలు ప్రభువు తమ గ్రామ సరిహద్దులో ఉన్నారని అభిమానం చూపించేవారు. ప్రభువు ఈ ప్రదేశంలోనే నివసించాలని మనస్సులో సంకల్పం కలిగి అందరూ కలిసి ప్రభువుకి విన్నవించుకున్నారు. ప్రభువుతో ఉన్నవాళ్లకు మాత్రం ఈ ప్రదేశం ఇష్టమవలేదు. కాని ప్రభు ఇష్టానికి విరుద్ధంగా ఎవరూ ఏమీ చేయలేరు. 3 గ్రామాల దైవప్రార్థన ఫలించి ఆ గ్రామాలు తమ హద్దులోని భూమిని ప్రభువు యొక్క కొత్త నగరానికి కొంత ఇవ్వడం వల్ల మాణిక్ నగర్ స్థాపనకు సహాయపడింది. ముస్లిం అధికారులకు కూడా ఈ విషయం అంగీకారమై అందరికీ అనుకూలంగా జరిగింది. పెద్ద సమారంభంతో నగర స్థాపన జరిగి దత్తగాది ఏర్పాటయింది. ఒక గుడారంలో గాది యొక్క స్థాపన జరిగింది. ప్రభువు కోసం ఒక గుడారం వేయబడింది. ప్రభువు కోసం శిష్యమండలి గాది తయారు చేయడం వల్ల అప్పటినుండి ప్రభువు దానిపై కూర్చునేవారు. గుడారం మండపంలాగా చేయడం వల్ల దానికి దర్బార్ స్వరూపం వచ్చింది. తరువాత దర్బారు క్రమం తప్పకుండా జరుగుతూనే ఉంది. దర్బార్ యొక్క వైభవం సందర్భాన్ని బట్టి వివరించడం జరిగింది. ఏదైనా కొత్త గ్రామం తయారు కావాలంటే ఎన్నో అడ్డంకులు వస్తాయి. కాని ఈ మాణిక్ నగర్ గ్రామానికి ఎలాంటి కష్టం కలగలేదు. ప్రభువు యొక్క అపార సామర్థ్యం వల్ల అన్ని పనులు నిర్విఘ్నంగా జరిగి నగర స్థాపన జరిగింది. నగర రచన కార్యక్రమము దాదా మహారాజ్ ప్రభు ఆజ్ఞతో చేయడానికి సంకల్పించారు. దర్బార్ సరియైన రీతిలో జరిగే విధానాన్ని తాత్య మహారాజ్వారు రూపొందించారు. అన్ని వైపుల చౌక్లూంచి పహరా కాయడానికి వీలయ్యే విధంగా బందోబస్తు చేయడం జరిగింది. ప్రభు యొక్క గుడారం ముందు పహారా కాయడానికి పదంసింగ్ అనే రాజపుత్రజాతికి చెందిన వారిని నియమించగా ఆయన మరణించే వరకు అత్యంత నిష్ఠతో ఈ కార్యం నిర్వహించాడు. భండారు ఖానా మొదలయింది. భండారు ఖానా అంటే సేవ చేసేవారికి ప్రసాదమిచ్చే అన్నపూర్ణ గృహము. భండారు ఖానాలో మొదటి నుండి మూర్తీభవించిన అన్నపూర్ణ నివసించసాగింది. అన్నపూర్ణదేవి యొక్క సాక్షాత్కారము ఇప్పటికీ ఇక్కడ అనుభవంలోకి వస్తుంది. భండారు ఖానాలో నిత్యం వేల మందికి అన్నం వండబడేది. కాని ప్రభువు పంక్తిలో కూర్చుని ఎప్పుడూ భోజనం చేసేవారు కాదు. పంచభక్ష్య పరమాన్నాలతో భక్త జనుల కోసం చేసినవి ప్రభువు ఎప్పుడూ తినేవారు కాదు. ప్రభువు జోళిలో వచ్చిన అన్నంలో నుండి రొట్టెను తీసుకొని ఆకలి తీర్చుకొనేవారు. 2 బ్రహ్మచారులు హుమనాబాద్ వెళ్ళి వండిన వాటిని భిక్షగా తీసుకొచ్చిన జోళిలోని పదార్థాలే గాదికి ముఖ్య నైవేద్యం. ఆ జోళీలోని జొన్న రొట్టె, వెల్లుల్లి వేసి చేసిన పల్లీల పొడి ప్రభువుకి ఇష్టమైన పదార్థాలు. రాజైశ్వర్యాలు, అష్టసిద్ధులు ప్రభువు ముందు చేతులు కట్టుకొని నిలబడ్డాకూడా ప్రభువు వాటిని విరక్తితో చూడటంలో అవగింజంత కూడా తేడా కనిపించదు. జోళీ హుమనాబాద్కు మాత్రమే వెళ్లేది. హుమనాబాద్కు చెందిన బ్రాహ్మణులు
ప్రేమతో జోళీ కోసం ఎదురుచూస్తూ రోజూ కొత్త కొత్త పదార్థాలను తయారుచేసి ప్రభువు తినాలని జోళీలో వేసేవారు. ఈ జోళీని ప్రజలు అత్యంత ఆదరంతో చూసేవారు. జోళీపై ఇప్పటికీ ప్రజలకు భక్తి అలాగే ఉంది. ఇతర గ్రామాల ప్రజలు రుచికరమైన పదార్థాలు చేసుకుని తలపై పెట్టుకుని 4 క్రోసుల దూరం నుండి నడుచుకుంటూ వచ్చి ప్రభువుకి నివేదించేవారు. ప్రభువు ప్రేమతో వాటిని స్వీకరించి తినకుండా కళ్లతో మాత్రమే చూసి చాలా బావున్నాయని అనేవారు. ప్రభు ఆజ్ఞతో వారు చెప్పిన ఇళ్లలోనే జోళీ తిరిగేది. కొత్తగా ఏదైనా ఇళ్లవాళ్లు జోళీ వేయాలనుకుంటే ప్రభువు ఆజ్ఞ తీసుకోవలసి ఉండేది. ఒకసారి అందరి దృష్టిలో ఎవరైనా దోషి అయితే శిక్షగా ఆ ఇంటికి జోలి వెళ్లకపోవడం తాత్కాలికంగా జరిగేది. తిరిగి ప్రభువు వద్ద ఆజ్ఞ తీసుకోవలసి వచ్చేది. దానికి సంబంధించిన ఒక సంఘటన ఇలా జరిగింది. నానాశాస్త్రి అనే ఒక పేరుగల బ్రాహ్మణ గృహస్థుడు ప్రభు భక్తులుగా ఉండేవారు. ఎవరినో నిందించిన కారణంగా ఇంటికి జోళీ వెళ్లలేదు. ఆయన బయటికి వెళ్లి రాగానే ఈ విషయం ఆయనకు ఇంటి ముందు బావి దగ్గర కాళ్ళు కడుక్కుంటుండగా తెలిసింది. ఆయన జోలీ తిరిగి తమ ఇంటికి వచ్చే వరకు ఇంట్లో కాలుపెట్టను మరియు భోజనం చేయనని నిగ్రహంతో 6 రోజులు ఉపవాసం చేశారు. అది తెలిసి దీక్షిత్ మండలి తిరిగి జోళీ పునః ప్రారంభించారు. అప్పుడు ఆయన అన్నం తిన్నారు. జోళియే సంస్థానము యొక్క కామధేనువై భండారు ఖానా అన్నపూర్ణ గృహమై ఉన్నది. ఈ జోళియే ప్రభు సమాధికి ముఖ్య నైవేద్యము. ఈ భండారు ఖానాలోనే ఇప్పటివరకు లక్షల మంది సంతృప్తులయ్యారు అవుతున్నారు. ప్రభువు యొక్క సమావేశ స్థలం ముఖచిత్రంలో చూపించినట్లుగా రాజవైభవంతో ఉండేది. అది ఎప్పుడూ ఆనంద సాగరంలో తేలుతున్నట్లుగా కనిపించేది. వారి మాట అత్యంత మృదు మధురంగా ఉండేది. ఎప్పుడూ వినోదభరితంగా నడిచేది. ప్రభు భాషణ ఇతర ధర్మాలపై కూడా అంతే సమానంగా ఉండేది. వారు ఎప్పుడూ వాహ్వా వాహ్వా అంటూ ఉండేవారు. ఆ కాలంలో హుమనాబాద్లో గులాం ముస్తఫాఖాన్ అనే తాలూకుదారు ఉండేవారు. ఆయన ఆజ్ఞలు అత్యంత కఠినంగా ఉండేవి. ఆయన ప్రభుకీర్తి విని దర్శనం కోసం వచ్చారు. చాలాసేపు ప్రభువుతో సంభాషించిన తరువాత సంతృప్తులయ్యారు. ఇలాంటి యోగి ప్రపంచంలో ఇంకొకరు దొరకడం సాధ్యం కాదని అతనికి గట్టి నమ్మకం. ఒక మౌల్వికి ఉండాల్సిన జ్ఞానం కంటే ఉర్దూ, పార్సీలో ప్రభువుకి ఉన్న జ్ఞానం చూసి చకితుయ్యారు. ముస్లిం ధర్మం యొక్క రహస్యం ప్రభువుకే తెలిసిందని ఆయనకు అనిపించింది. ప్రభువుపై అత్యంత అభిమానం ఏర్పడింది. కాని తను ముస్లిం, ప్రభువు హిందువని ఆయన మరవలేదు. ప్రభువు ముస్లిమైతే బావుండేది అని అతనికి అనిపించింది. అప్పుడు అతను ప్రభువుతో వినయంగా, మహారాజ్, మీరు ముస్లిమైతే ఈ క్షణంలో నేను మీ శిష్యుణ్ణి అయ్యేవాణ్ణి. ఇది విని ప్రభువు నవ్వుతూ, నాకు ముస్లిం అవ్వాలనిపిస్తుంది. కాని ఏం చేయాలి? రబ్బుల్ ఆల్మీన్ ఇలా అల్లా ఖురాన్లో అన్నారు, ఇది మాత్రం నాకు తెలుసు. కాని రబ్బుల్ ముసల్మిన్ అన్నారని ఎక్కడా నాకు కనిపించలేదు. ఈ మాట అబద్ధమైతే నాకు తెలపండి. ఇది వినగానే ఆ ముస్లిం ఏ జవాబు ఇవ్వలేక సిగ్గుతో తలవంచుకున్నాడు. ఈ సమాధానం అత్యంత మర్మమైంది. రబ్బుల్ అల్మీన్ అంటే విశ్వం యొక్క అధిపతి. రబ్బుల్ ముసల్మిన్ అంటే కేవలం ముసల్మానులకే అధిపతి. పరమేశ్వరుడు సంపూర్ణ జగత్తుకే అధిపతి. కాని హఠవాదులు తమ ధర్మ మతాభిమానంతో అందులై తమ ధర్మమే గొప్పదని ఇతరులది కాదని నమ్మతూ వస్తారు. ఇలాంటి వారు ప్రభువు సమాధానం విన్న తరువాత ఆలోచించాలి. గులాం ముస్తాఫాఖాన్ అనే ముసల్మాను ప్రభువుపై ఉన్న ఆదరాభిమానాలతో మాణిక్నగర్ నివసించేవారికి సహాయం చేసేవారు. ప్రభువు మొదట ఏ బిల్వ చెట్ల కింద కూర్చుని ఉండిరో అకస్మాత్తుగా ఆ చెట్లు మధ్యాహ్న సమయంలో అందరి ముందే కాలిపోయాయి. పచ్చగా ఉన్న చెట్లు కాలిపోవడం చూసి
అందరూ విస్మయులయ్యారు. దీని మర్మం ఎవరికీ తెలియలేదు. ముందుగా ప్రభువు ఎక్కడైతే కూర్చున్నారో ఆ చెట్లు కాలిపోవడం వల్ల ఎంతో మందికి ఇది అరిష్టంగా అనిపించి ప్రభువు ఈ ప్రదేశం విడిచి వెళ్ళాలనుకునే వారు పోగయ్యారు. ప్రభువు ఇంత సామర్థ్యులై ఉండి బిల్వ వృక్షాలు కాలిపోవడం మంచిది కాదని భక్తులు దాని గురించి ప్రభువును అడిగారు. వాళ్ళ ఆలోచన ప్రభువు తెలుసుకొని, చూడండి, మీరంతా సంకర భక్తులు. మీరు ప్రయత్నిస్తే కాలిన ఆ బిల్వ వృక్షాలు సజీవమవుతాయి. 8 రోజులు చెట్లు ఉన్న ప్రదేశంలో పాలతో అభిషేకం చేసి చూడండి. మీ భక్తికి శంకరునికి ప్రసన్నత కలుగుతుంది అన్నారు. కొంతమంది అలాగే చేశారు. ఆశ్చర్యంగా ఆ చెట్లు పూర్వంలాగా తిరిగి చిగురించాయి. ఈ సంఘటన చాలామంది సమక్షంలో జరిగింది. కొందరు చూసేవారికి వృక్షంపై ఉన్న బ్రహ్మ రాక్షసులకు ప్రభు దర్శనంతో స్పర్శతో ముక్తి లభించిందని అర్థమైంది. ప్రభు నివాసము ఇక్కడ స్థిరమైనప్పటినుండి శిష్యమండలికి నిత్య కార్యక్రమాలు నిర్ధారించబడ్డాయి. ప్రభువు సోదరుల ఆజ్ఞానుసారం నిత్యం పూజ, అర్చన, నైవేద్యం, ఆరతి ప్రభు ముందు మరియుగాది ముందు జరిగేవి. 7 వారాల భజనలు తయారయ్యాయి. వారంలో రోజు ఆ రోజు దేవత యొక్క భజన గాది ముందు చేయబడి నిర్ధారించిన ఆరతి జరిగి సేజారతి జరిగిన తరువాత నిత్య కార్యక్రమాలు ముగిసేవి. సేజారతి నిత్యపఠన క్రమం గ్రంథస్థం చేయబడ్డాయి. భజనలో సర్వశిష్య మండలి సేవకులు పాల్గొనేవారు. అన్నీ తాత్య మహారాజులవారు క్రమపద్ధతిలో జరగాలని చెప్పడం వల్ల అందరూ అలాగే నడుచుకునేవారు. గాది ముందు ఏదైతే ధనం పోగవుతుందో అది బయమ్మ కుటుంబ యోగక్షేమాలకు వినియోగించుకునేవారు. భండారు ఖానాలోని అన్నపూర్ణ అందరికీ అన్నాన్ని సంపూర్తిగా అందిస్తుండేది. 2 నదులు సమృద్ధిగా నీటి వసతి కలుగజేస్తుండేవి. ఎండాకాలంలో చిన్న చిన్న బావులు తయారై త్రాగే నీరు రుచికరంగా తియ్యగా దొరికేది. అన్నోదకాల వ్యవస్థ పూర్తిగా జరిగి ప్రభు సామర్థ్యంతో వస్త్రాలకు లోటు ఉండేది కాదు. ఈ విధంగా ప్రభువు అన్న పానీయ వస్త్రాల లోటు లేకుండా భక్తుల యోగక్షేమాలు చూసేవారు. పాడుబడ్డ నిర్జన అరణ్య ప్రాంతంలో సంపూర్ణ స్వర్గ సౌఖ్యాలు లభించసాగాయి. ఎక్కడైతే మనుష్యుల అస్థికలు పడుతుండేవో అక్కడ ఏనుగులు తిరుగుతున్నాయి. ఎక్కడైతే దొంగల భయంతో మెడలు తెగగిపడెవో ఆ ప్రదేశంలో రాత్రింబవళ్ళు ఊయలలు ఊగుతూ చంటి పిల్లల తల్లుల మధుర గానామృతాలు వినిపించసాగాయి. గాది స్థాపన జరిగిన రోజు చాలా మహత్తరమైన రోజు. దత్తాత్రేయుల ఆది భౌతిక, ఆది దైవిక మరియు ఆధ్యాత్మిక శక్తి శ్రీప్రభు, దాదా మహారాజ్ మరియు తాత్య మహారాజ్ ఈ ముగ్గురు సోదరుల రూపంలో ప్రకటితమైంది. ఈ 3 రకాలైన సామర్థ్యం ఈ సోదరుల రూపంలో భిన్నంగా ఉండి గాది రూపంలో ఏకరూపమైంది. అవధూత దత్తాత్రేయులు ప్రభువై ఉండిరి. ప్రభుగాది స్థాపన జరిగిన రోజు శ్రేష్టమైనదనడం సహజం. ఎవరో అదృశ్య పురుషుడు భక్త కార్య బిరుదావళి ఉచ్చ స్వరంలో అన్నారు అని అంటారు. సంప్రదాయానికి ఒక మూర్తిత్వం వచ్చింది ఆ రోజే. ప్రభువు దర్శనం అవగానే భిన్న మతాల భిన్న ఆలోచనలలో ఐక్యత కనిపిస్తుంది. అది అన్నికంటే అద్భుత చమత్కారం. శైవమతవాది లోకులకు ప్రభువు శంకర రూపంలో, లింగాయత్ జనులకు బసవేశ్వరుని రూపంలో, శక్తి ఉపాసన చేసేవారికి ప్రభువు సాక్షాత్ దేవి రూపంలో కనిపించేవారు. అగ్నిహోత్రి బ్రాహ్మణులకు సాక్షాత్ అగ్నినారాయణ ప్రభువు రూపంలో కనిపించారు. కొందరికి సూర్యుడుగా దేదీప్యమానంగా కనిపించేవారు. ధార్మికులకు తమ ధర్మం యొక్క ఉజ్వల స్వరూపం ప్రభువు ఉన్న ప్రదేశంలో కనిపించేది. ఇదే లోకోత్తరమైన చమత్కారం. సర్వధర్మాలవారు, మతాలవారు తమదే గొప్పదన్న మర్మాన్ని వీడి ఆత్మీయ భావనతో ప్రభువు వైపు చూసేవారు. ప్రభువు యొక్క బిరుదావళిలో ప్రథమ పదం భక్తుల యొక్క మనోకాంక్షలు పూర్తి చేయడం.
దీని అనుభవం ప్రభువు బాల్యంలోనే జనులకు వచ్చింది. చివరి పదం సకల మతస్థాపిత సద్గురు. ఈ పదం యొక్క అనుభవం ఇప్పుడు పూర్తి అవగతమైంది. బెరుదావళిలో ప్రతి పదం ప్రభువుకి సంబంధించి అన్వయించబడుతుంది. జనం దాని పూర్తి మహత్యం తెలుసుకున్నారు కాబట్టి అందరూ ఒకే కంఠంతో ప్రేమతో నిండిన అంతఃకరణతో ఈ బిరుదావళిని అంగీకరించారు. మాణిక్ నగర్ యొక్క స్థాపన, గాది స్థాపన ఉత్సాహభరితంగా పెద్ద సమారంభంతో జరిగి కొన్ని సంవత్సరాలు గడిచిపోయాయి. ప్రభువు యొక్క కీర్తి అన్ని వైపుల వ్యాపించి ఆసేతు హిమాచలం ప్రాకిపోయింది. బిరుదావళి యొక్క గర్జన అఖండంగా నడుస్తూనే ఉంది. మట్టితో కట్టి గోనెసంచులతో కప్పబడిన ప్రదేశంలో గాది స్థాపన జరిగెను. కాని ప్రస్తుతం ఆ ప్రదేశంలో లక్షల రూపాయల ఖర్చుతో కట్టబడిన సుందరమైన మందిరం సువర్ణ కలశంతో భువన మండలంపై మెరుస్తూ కనపడుతుంది. ప్రథమంగా గోనెసంచులు గుడిసెలతో నిండిన మాణికనగర్ ప్రస్తుతం ఆకర్షణీయమై సర్వోత్తమమైన క్షేత్రమైంది. మొదట దీనికి జనం ప్రభు కట్ట అనేవారు. ఇప్పటికీ పల్లెటూరువారు పరబ్బున్ కట్టి లేదా ప్రభు కట్ట అనే పిలుస్తారు. ప్రభువు ఇక్కడికి రాగానే ముందుగా కట్టపై కూర్చున్నారు. అందుకని ప్రభు కట్ట అని పిలవసాగారు. అక్కడ వాడాలో ఉన్న ఒక తులసి బృందావనం, దాని పక్కన కట్టపై కూర్చున్నారని కొందరు, సర్వేశ్వరుని దేవాలయానికి దగ్గర ఉన్న బిల్వ చెట్ల క్రింద కూర్చున్నారని కొందరు అంటారు. అప్పటి బిల్వ చెట్లు ఇప్పుడు కనిపించవు. సర్వేశ్వరుని దేవాలయానికి దగ్గరలో ఇప్పుడు కట్టడాలు నిర్మించబడ్డాయి. సర్వేశ్వరుని ముందు ఉన్న కుండము మూసుకుపోయింది. ఇప్పుడు ప్రభు సమాధి ఉన్న ప్రదేశంలో ప్రభు నివసించే గది ఉండేది. అప్పటి మాణిక్ నగర్కి, ప్రస్తుత మాణిక్ నగరికి, భూమికి ఆకాశానికి ఉన్నంత తేడా ఉంది. భవిష్యత్ కాలంలో ఇంతకంటే ఉజ్వలంగా ఉండవచ్చు. ఆ సమయంలో ఈ నగర స్వరూపం ఎలా ఉంటుందో ఎవరు చెప్పగలరు? గ్రామంలో నివసించిన తరువాత గ్రామంలో తప్పకుండా ఉండాల్సిన వాటి గురించి ఆలోచించవలసి వచ్చింది. అన్నివైపుల సిపాయిలు ఉండడానికి, పహరా కాయడానికి స్థలాలు, చౌకులు నిర్మించడం జరిగింది. దేవస్థానంలో సౌకర్యాలు కల్పించడం జరిగింది. కళ్యాణ్ నుండి ప్రభువుతో ఆటలాడిన వారు వచ్చారు. వాళ్లకు ప్రభువు బాధ్యతాయుత పనులను అప్పచెప్పారు. బప్పాచార్య అనే ఆయన వైష్ణవులైనా కూడా ప్రభు భక్తులై ఉండేవారు. ఈయన వస్తూ పోతూ ఉండేవారు. ప్రభువుతో నిరంతరం బ్రహ్మచారి చిమన్య, గోపాలువ, లంగోటి రామన్న ఇంకా అనేక మంది నిత్యం ప్రభువుతో ఉండేవారు. రామన్నది దుబుల్గుండి. ఆయన సోదరి సుందరమ్మ ఇక్కడే ఉండేవారు. వెంకమ్మ ఉండే ప్రదేశం విడిగా ఉండేది. ఈ యోగిని యొక్క చరిత్ర ఇంతకు ముందు ఇవ్వడం జరిగింది. ఈమె సామర్థ్యము దినదిన ప్రవర్ధమానమవుతూ ఆమె పరమపదానికి చేరుకున్న విధము ముందు వచ్చే కథాభాగంలో వివరించడం జరిగింది. తాత్య మహారాజ్ కళ్యాణ్ నవాబు వద్ద ఉద్యోగంలో ఉండెనని చెప్పబడెను. రాజదర్బార్కు సంబంధించిన పద్ధతులు ఈయనకు అవగతం అవడం వల్ల ప్రభు దర్బార్ రూపం క్రమపద్ధతిలో తయారుచేశారు. ఈయన అప్పుడప్పుడు కళ్యాణ్ వెళ్లి వస్తూ ఉండేవారు. ఈయనకు భక్తులు, సేవకుల నుండి గౌరవం లభించేది. ఈయన శిస్తుగా పన్నులు వసూలు చేయడం వల్ల వ్యవహారం క్రమపద్ధతిలో జరిగేది. ఈయన చిన్న వయస్సులో ఉండడం వల్ల మాతృ శ్రీ బయమ్మ అదుపాజ్ఞలలో ఉండేవారు. దాదా మహారాజ్గరైతే అమ్మ ఆజ్ఞ జవదాటేవారు కాదు. ఈ విధంగా కొంతకాలం మాతృ శ్రీ సంతోషంగా ఈ ప్రదేశంలో గడిపారు. ఆ తల్లికి తన జన్మ సార్థకమైందనిపించింది. జగత్తుక్తి వెలుగైన ఆ ముగ్గురు ఉత్రులు తన అదుపాజ్ఞలో ఉండి తనను సంతోషపరుస్తుంటే ఏ తల్లికి ఆనందం కలగదు? ఇంతకంటే ఈ జన్మకు కావలసింది ఏదీ లేదని అనుకుని మాతృశ్రీకి తమ జన్మ ధన్యమైందనిపించింది. స్త్రీ సహజ ధర్మంగా ఇప్పటివరకు తాను చేసిన వ్రతాల ఉద్యాపన చేయలనే కోరిక ఉందని బయమ్మ చెప్పడం జరిగింది.
మాతృశ్రీ ఇష్టానుసారం వ్రత ఉద్యాపనకు కావలసినవి సమకూర్చడం జరిగింది. రాజేశ్వర్, కళ్యాణ్, హళిఖేడ్, బోరోల్, హుమనాబాద్ మొదలైన ప్రదేశాల నుండి ప్రసిద్ధ వైదిక బ్రాహ్మణులను పిలిచారు. తాత్యా మహారాజ్తో ఉద్యాపన పుణ్యహవాచనం చేయించి వ్రతాల ఉద్యాపన చేయడం జరిగింది. ఆ సమయంలో బ్రాహ్మణ భోజనం, దక్షిణ, బ్రాహ్మణులకు వస్త్రాలు మొదలైన వాటి ఖర్చు తాత్యా మహారాజులవారు తాను కళ్యాణ్లో పనిచేసిన జీతం నుండి ఇచ్చారని కొందరు చరిత్రకారులు వ్రాశారు. ₹1000 ఖర్చు చేసి శ్రీని సంతోషపరిచే విషయంలో ముగ్గురు సోదరులు ఎప్పుడూ వెనకడుగు వేయలేదు. ప్రభు దాతృత్వము యొక్క కీర్తి అన్నివైపుల వ్యాపించింది. దీనికి దృష్టాంతము ఈ సమారంభంలో కనిపించింది. వీరి తపశ్శీలతను వర్ణించడం సమంజసం అనిపిస్తుంది. భోజనం మరియు దక్షిణతో బ్రాహ్మణ వర్గం సంతుష్టులయ్యారు. ఇతరులు మహాప్రసాదం దొరికిందని సంతోషపడ్డారు. ప్రభువు కుటుంబంలో మొదటిసారిగా చేసిన శుభకార్యము నిర్విఘ్నంగా, సంతోషంగా జరగడం వల్ల మాతృశ్రీ బయాదేవితో పాటు భక్తమండలి ఆనందభరితులయ్యారు. ఈ విధంగా సాగిన కార్యక్రమంలో భాగస్థులైన భక్తజనులు, ఉద్యాపన కొరకు వచ్చిన స్త్రీ, పురుషులు రోజంతా పడిన శ్రమతో రాత్రిగాఢంగా నిద్రపోగానే అక్కడ నిశ్శబ్ద వాతావరణం కనిపించింది. ప్రభు దర్బార్లో ఉద్యాపనలో సంభావన దొరకడం వల్ల సంతోషంతో ఏ ఇతర ఆలోచన లేక నిద్రించారు. ఇదే అదను అనుకుని కొంతమంది దొంగలు దోచుకోవడానికి ప్రయత్నం ప్రారంభించారు. అందరూ తమ భార్య బిడ్డలతో దగ్గర ఉన్న నగదు, బంగారం మూటలో పెట్టుకుని తలక్రింద పెట్టుకున్నారు. కృష్ణపక్షం అవడం వల్ల, చాలా చెట్లు గుబురుగా ఉండడం వల్ల ఒకరికి ఒకరు తోడు లేకుండా ఖాళీ స్థలంలో పడుకుని ఉండిపోయారు. అక్కడ తలుపులు, ఇనుప పెట్టె, గదిలాంటివి ఏవీ లేకపోవడం వల్ల రక్షణ లేక మూటలు కట్టుకున్నారు. ఇలాంటి ప్రదేశంలో ఆ దొంగలు వెళ్తూ చెట్ల పండ్లను తెంపినట్లు దిండు క్రింద ఉన్న మూటలు తస్కరించడం ఆరంభించారు. తెలివైనవారు ఎవరైనా మేలుకుంటే కూడా ఆ ప్రదేశం గుబురుగా ఉండడం వల్ల ఎవరికీ తెలిసే ఆస్కారం లేకపోయింది. కొందరు ఇది చూసి అరవడం వల్ల అక్కడే కొంత జనం పోగయ్యారు. నగరమంతా దొంగలు దొంగలు అంటూ అరవగానే సందడి మొదలయింది. ఎంతోమంది ప్రభువును మేల్కొలపాలని పరిగెత్తుకుంటూ వెళ్లారు. ప్రభు బిల్వ వృక్షం క్రిందగాడ నిద్రలో మంచంపై ప్రశాంతంగా పడుకొని ఉన్నారు. విషయం తెలియగానే వెంటనే మేల్కొన్నారు. కాని ప్రభువు అప్పటికప్పుడు దొంగలను పట్టుకోవాలని అనుకోలేదు. ఇలా చేయాలని కూడా ఎవరికీ చెప్పలేదు. చాలామంది తమ మూట పోయినందుకు దుఃఖంతో ఏడుస్తుండగా ప్రభువు ఇలా అన్నారు: సద్గురువుకి మీ అందరి గురించి ఆలోచన ఉంది. నిజమైన శ్రమతో న్యాయంగా దొరికిన సంపద తీసుకుపోవడానికి ఎవరు సరైనవారు కారో వారికి తగిన శాస్త్రి జరుగుతుంది. ఇలా అని తిరిగి దుప్పటి కప్పుకొని పడుకున్నారు. ఇప్పుడు అయిందేదో అయింది. ఇంకా సొమ్ము పోకూడదని జాగ్రత్త చేసుకోవడానికి ప్రయత్నం ప్రారంభించారు. కొంతమంది మంట పెట్టి మేలుకున్నారు. కొంతమంది మాట్లాడుకుంటూ అర్ధరాత్రి నుండి సూర్యోదయం వరకు ఉండిపోయారు. ఇక్కడ ప్రభువు తన మధురమైన మాటలతో అందరికి హామీ ఇచ్చి తిరిగి పడుకున్నారు. అక్కడి నుండి 700 అడుగుల దూరంలో ప్రభు ఉన్న ఈశాన్యం వైపుకు ప్రభు తప్పయింది. మేము అపరాధం చేశాం, మమ్మల్ని క్షమించండి, మా నుండి ఇలాంటి తప్పు ఇంకెప్పుడు జరగదు, ఈ ప్రదేశంలో ఇంకెప్పుడు కాలు పెట్టము అనే రోదించే శబ్దాలు వినిపించసాగాయి. కాని ప్రభు వద్దకు వచ్చినవారు అటువైపుకు వెళ్లలేదు. అందుకని సూర్యోదయం అయ్యేవరకు ఎవరూ అది గమనించలేదు. తెల్లవారుతుండగానే ఆ శబ్దాలు స్పష్టంగా వినిపించసాగాయి. అప్పుడు కొంతమంది ఆ గుంత వైపు నుండి ఎందుకు విలపించే శబ్దాలు వస్తున్నాయో చూడాలని అనుకున్నారు. అంతలో ప్రభు 2-3 శిష్యులను తీసుకొని ఆ వైపుకు వెళ్లడానికి తయారయ్యారు. బిల్వ వృక్షాలకు కొద్ది దూరంలో ఊబితో నిండిపోయిన
ఒక గుంత ఉండి ఆ గుంతలో 25 మంది దొంగలు పడి ప్రభువును పిలుస్తూ ఉన్నారు. రాత్రి జనం వద్ద నుండి దొంగిలించిన సొమ్మంతా వారి వద్ద ఉండెను. స్వతహాగా ప్రభువు అక్కడికి వచ్చిరి. తరువాత శిష్య మండలి కూడా అక్కడికి వచ్చారు. ఈ విషయం అందరికీ తెలిసింది. ప్రత్యక్షంగా ప్రభువు వచ్చి నిలబడ్డా ఆ దొంగలకు కనిపించడం లేదు. పైకి కూడా రావడం లేదు. కొందరు వారికి కళ్ళు కనిపించడం లేదనుకున్నారు. అప్పుడు ప్రభు వాళ్లను ఇలా అడిగారు, మీరెవరు? ఈ గుంతలో ఎలా పడ్డారు? ఇప్పుడు బయటికి ఎందుకు రావడం లేదు అని. అప్పుడు ఆ దొంగలు ఇలా చెప్పసాగారు, ఈ అడవిలో ఉండి వచ్చిపోయేవాళ్లను దోచుకోవడం, దగ్గరలోని గ్రామాల్లో దొంగతనం చేయడం మా పని. ఇక్కడ మాణిక్ ప్రభు అనే సాధువు ఉన్నారని, ఆయన వద్దకు నిత్యం వేలమంది వస్తారని, వాళ్లను దోచుకుంటే సహజంగా ఏమైనా దొరుకుతుందనే ఉద్దేశంతో ఇలాంటి అవకాశం కోసం ఎదురుచూస్తూ ఉన్నాము. ప్రభువు వద్ద జనం పోగవడం చూసి ఎంతైనా 2 నెలలు ఖర్చు దొరుకుతుంది అని ఆలోచించి అందరి దగ్గర దొరికినంత దోచుకుని పారిపోతుండగా ఎవరో కట్టి పడేసినట్లుగా ఈ గుంతలో పడ్డాము. లేచి పారిపోదామనుకుంటే మాకు కళ్ళు కనిపించడం లేదు. ఇక్కడి నుండి ఎలా వెళ్ళాలి? ఏం చేయాలి? నిజంగా మాణిక్ ప్రభు ప్రత్యక్ష దైవం అవడం వల్ల, ఆయన దర్బార్లో తప్పు చేయడం వల్ల వారు మా గర్వాన్ని అణిచారు. మాపై కృపతో మమ్మల్ని ఇక్కడి నుండి బయటికి తీసి పంపిస్తే మంచిది. లేకపోతే మేము చనిపోవడం ఖాయం. మాకు ప్రాణదానం చేసిన పుణ్యం మీకు లభిస్తుంది అంటూ వారు గట్టిగా ఏడవసాగారు. వాళ్లలో కొందరు శిష్య మండలిని తమలాగే భావించి డబ్బులు ఇస్తామని ఆశచూపారు. మాపై కృపతో కళ్ళు పూర్వంలాగా వచ్చేటట్లు చేసి ఈ సంకట పరిస్థితి నుండి ముక్తి కలిగిస్తే మేము జీవితమంతా వారి ఉపకారం మరువము. మాణిక్ నగర్ వైపుకు మళ్ళీ రాము. కావాలంటే ఇంకో దగ్గర దోపిడీ చేసి ప్రభు దర్బార్కి ఇస్తాము. ఈ విషయం ఎవరైతే ప్రభువుకు చెప్తారో వాళ్లను మా నాయకుడిని చేస్తాము. ఇలా అనేక విధాలుగా వారు వేడుకోసాగారు. ఆ దొంగల దైన్య స్థితి చూసి ప్రభువు అతఃకరణలో దయ కలిగి వారి స్థితికి నవ్వు కూడా వచ్చింది. తన శిష్యులతో మొదట వారిని గుంతలో నుండి పైకి తీసుకురమ్మన్నారు. తరువాత తన శిష్య మండలితో చూడండి, సద్గురువుకి తన భక్తుల రక్షణ చేయవలసి ఉంటుంది. మనుష్యులు చింతిస్తారు, కాని చేయడానికి చేయించడానికి ఆ గురు మహారాజ్ సమర్థులై ఉన్నారు. ఆయన ఎప్పుడూ అన్యాయం జరుగనివ్వరు. ఈ విధంగా శిష్యమండలిని సమాధానపరిచి పాప పుణ్యాల గురించి ఆ దొంగలకు కూడా బోధించారు. ఇది విని వారికి పశ్చాత్తాపం కలిగి ఇలాంటి పనులు తిరిగి చేయమని శపథం చేశారు. తరువాత ప్రభువు వాళ్ల దగ్గర ఉన్న మూటలలో తమ తమ మూటలను గుర్తించి తీసుకోమన్నారు. తన అమృత హస్తంతో జనాన్ని నిర్భయంగా ఉండమని చెప్పారు. ఎవరి సొమ్ము వారికి చేరగానే దొంగలకు తిరిగి చూపు లభించింది. ప్రభువుకే కాకుండా పూర్తి పరివారానికి నమస్కారం చేసి తమ ఇళ్లకు దొంగలు పయనమయ్యారు. వాళ్లలో కొంతమంది ప్రభు వద్ద సేవ చేస్తూ ఉండిపోయారు. ప్రభు వాళ్లకు అన్న పానీయాల సౌకర్యం కల్పించారు. ఇంటికి వెళ్లిన వారు కూడా చెడ్డ పనులు చేయకుండా ఉద్యోగాలు చేస్తూ మంచిగా ఉండసాగారు. దొంగల యొక్క నీచత్వాన్ని ఇలా భంగం చేయడం వల్ల ఎలాంటి చింత లేకుండా పోయింది. ఏ గుంతలో అయితే దొంగలు పడ్డారో ఆ గుంతను ఎక్కువగా త్రవ్వించి దాదాసాహెబ్ మహారాజ్ గారు జనం కోసం మంచి నీళ్లు త్రాగడానికి బావి కట్టించారు. దానికి మాణిక్ బావి అని పేరు పెట్టారు. ఈ విధంగా అన్న వస్త్రాల వసతి ప్రభు యొక్క సమర్థత వల్ల జరిగింది. ఒక విషయమేమిటంటే ఈ ప్రదేశంలో సహకుటుంబంతో ఉండడానికి వీలులేదు. ఇక్కడ ఉండే వాళ్లు బ్రహ్మచర్యం పాటించాలి. ఈ ప్రదేశం అభివృద్ధి చెందడానికి ఇది ప్రతిబంధకంగా ఉండేది. ఎవరైనా స్త్రీ పురుషుల సంసార ధర్మం ఈ ప్రదేశంలో జరుగురాదనే. ఇలా కోరిక ఉన్నవారు
మాణిక్ నగర్ యొక్క సీమ దాటి వెళ్లాలని నియమంగా ఉండేది. ఒక భార్యాభర్తలు ఈ నియమాన్ని ఉల్లంఘించడం వల్ల ఏం జరిగిందో క్రింద వివరించడం జరిగింది. గుప్త విషయం వెలుగులోకి రావడం వల్ల జరిగే అవమానం ఎలా వివరించాలి? ఇలా 2-3 సంఘటనలు జరగడం వల్ల అందరూ ఈ విషయాన్ని చర్చించసాగారు. కాని మాణిక్ నగర్లో ప్రజాభివృద్ధి ఎలా జరుగుతుంది అన్న ప్రశ్న ఉదయించి, ధర్మశాస్త్ర ప్రకారంగా పరస్పర బద్ధులైన స్త్రీ పురుషులు స్వాభావిక కోరికను తృప్తి చేసుకోవడానికి అనుమతి తీసుకోవడం వల్ల మాణిక్ నగర్ ఉన్నతికి సహాయకారి అవుతుందనే నమ్మకంతో ప్రభు వద్ద ఈ విషయం ఎవరు అడగాలనే పెద్ద ప్రశ్న మొదలయింది. కాని అందరికీ మంచి జరిగే సమయం రావడం వల్ల ఈ విషయంపై నిర్ణయం జరిగే సందర్భంపై అనుకోకుండా కలిసివచ్చింది. తాత్యా మహారాజు భార్య విఠాబాయి ఆ సమయంలో ఋతుమతి కావడం జరిగింది. అప్పుడే తాత్యా మహారాజ్ గారు కళ్యాణ్కి వెళ్ళి ఉండిరి. ఆయనను పిలిపించాలని దాదా మహారాజ్ గారు లేఖ పంపించారు. తాత్యా మహారాజ్ ఇక్కడికి వచ్చే ఆలోచనలో లేరు. చివరికి లేఖ చేతికి అంది విషయం తెలియగానే తాత్యా మహారాజ్ వెంటనే మాణిక్ నగరికి చేరుకున్నారు. గర్భదాన సంస్కారము ఎక్కడ జరగాలనే చర్చ వచ్చినప్పుడు కొందరు హుమనాబాద్లో చేయాలని సలహా ఇచ్చారు. ఈ ముఖ్యమైన విషయంపై మాణిక్ నగర్ యొక్క భావితరాభివృద్ధి ఆధారపడి ఉండడం వల్ల అందరూ సమాధానం కోసం ఆతురతతో ఎదురుచూడసాగారు. చివరికి ప్రభువు అందరికీ అనుకూలంగా తాత్యా గురు దర్బార్కు తన ఆదాయం నుండి 5,000 రూపాయలు ఇస్తే ఈ శుభకార్యానికి అనుమతి లభించి ఇక ముందు ఎవరైనా పత్నితో ఇక్కడ ఉండడానికి ఏ విధమైన అభ్యంతరమూ ఉండదు అన్నారు. ఇది విని అందరికీ సంతోషమైంది. తాత్యా మహారాజ్ సంతోషంతో ఒప్పుకున్నారు. ఈ విధంగా అందరికీ సహకుటుంబంగా మాణిక్నగర్లో ఉండడానికి వీలు కలిగింది. ఈ విధంగా నగరము నివాస యోగ్యమై ఇక్కడ ఉండేవాళ్లకు ఉత్సాహం కలగసాగింది. నగరానికి దగ్గరలోని గ్రామాలవారు సంతోషంతో తమ గ్రామాల భూమిని ఇవ్వసాగారు. కాని దానికి రాజమాన్యత దొరికితే తమకు ఆ భూమి చెందుతుందని వ్యవహార దృష్టితో తాత్యా మహారాజ్ గారికి ఆలోచన కలిగింది. కాని ప్రభు సామర్థ్యంతో దీనికి పరిష్కారం లభించింది. గడవంతి, హుమనాబాద్, దుమ్మన్సూర్ ఈ 3 గ్రామాలు ఆ సమయంలో సంసుల్ ఉమ్రా నవాబ్ సాహెబ్ యొక్క జాగీర్గా ఉండేవి. నవాబ్ సాహెబ్ ప్రభు యొక్క కీర్తి విని ఉండిరి. సన్మానపూర్వకంగా పిలిచినా కూడా ఇలాంటి మహాత్ములు తమ జాగీరుకి రావడం కష్టం. అలాంటి అవకాశం అనాయాసంగా రావడం వల్ల నవాబాసాహెబ్క ఆనందం కలిగింది. ప్రభువు స్థిరంగా ఇక్కడే ఉండాలనే ఉద్దేశంతో పై 3 గ్రామాల భూమిని పట్టా చేయడానికి తన క్రింది తాలూకుదారుకు ఆజ్ఞాపించారు. ఆజ్ఞ ప్రకారంగా ఆ తాలూకుదారు ప్రభు చరణాలపై ఆ పట్టాను సమర్పించారు. ప్రభు విషయంలో ఆ తాలూకుదారు భక్తితో ఉండేవారు. ఈయన సర్వేశ్వర దేవాలయ జీర్ణోద్ధరణకు సహాయం చేశారు. హిందూ ధర్మ ప్రమాణంగా గ్రామంలో దేవాలయం తప్పకుండా ఉండాలి. మూర్తివంతమైన దేవునిగా ప్రభువు మాట్లాడుతూ తిరుగుతూ ఉన్నా కూడా నగర కళ్యాణం కోసం ఇతర దేవాలయాల ఆవశ్యకత కూడా ఉండేది. పూర్వం ఉన్న సర్వేశ్వర దేవాలయం పునరుద్ధరింపబడింది. భక్తుల కోరిక పూర్తి చేయడానికి అన్ని విధాలుగా తయారీ జరిగింది. దాదా మహారాజ్ దేవాలయ పని మొదలుపెట్టారు. ఒక వడ్రంగి తన బండిపై ఒక పెద్ద నల్లరాయిని తీసుకొని వచ్చి ప్రభు ముందు పెట్టి, ఇలాంటి శిల దొరకడం చాలా కష్టం. నాకు దొరికింది, అందుకని మీ వద్దకు తీసుకొని వచ్చాను. దీనిని దేవతా శిల్పం చేసి కూర్చోపెట్టండి, మీకు మంచి జరుగుతుంది అన్నారు. అప్పుడు ప్రభువు ఆయన శుద్ధమైన అంతఃకరణకు మెచ్చి, తాత, నీవు చెప్పినట్టే చేస్తాను. నీ ఆశీర్వాదంతో నాకు మంచిదవుతుంది. ఈ శిలతో శంకరుని లింగము తయారుచేసేవారు వెంటనే దొరికారు. కాని ఆయనకు కళ్ళు చాలా రోజుల నుండి కనిపించడం లేదు. అది తెలిసి ప్రభు తన అమృత హస్తం
కళ్లపై తిప్పగానే కళ్ళు కనిపించాయి. ఆయన ఉత్సాహంతో, మంచి పనితనంతో శంకరుని లింగాన్ని తయారుచేశారు. మహాశివరాత్రి రోజు పెద్ద సమారంభంతో ఆ లింగ స్థాపన జరిగింది. మాణిక్ నగర్లో పూర్తి రాళ్లతో కట్టబడిన మొదటి కట్టడము ఈ సర్వేశ్వరుని దేవాలయమే. మారుతి దేవాలయము మరియు ఛల్లా. ఒక సాధువు తలపై ఒక మారుతి మూర్తిని పెట్టుకొని 12 సంవత్సరములు తీర్థయాత్ర చేశారు. అలా యాత్ర చేస్తుండగా ప్రభువు యొక్క కీర్తి విని మాణిక్నగర్కు వచ్చారు. అహోరాత్రులు ఆ మూర్తిని తలపై పెట్టుకొని ఉండేవారు. ఇక్కడికి రాగానే ఆ మూర్తి ఆయనకు బరువుగా అనిపించి ప్రభు ముందుకు వచ్చి ఇలా అన్నారు: మహారాజ్, ఈ మారుతికి మీ సన్నిధిలో ఉండాలని కోరిక. రాత్రి నాకు స్వప్నంలో కనిపించి చెప్పిన తరువాత ఇక్కడికి వచ్చాను. మీరు నా తలపైనుండి ఈ మూర్తిని దించి మీకు ఎక్కడ సరైన ప్రదేశం అనిపిస్తుందో ఆ ప్రదేశంలో ఈ విగ్రహాన్ని ప్రతిష్ఠ చేయండి. ఆయన వినతి ప్రకారం ప్రభు స్వహస్తాలతో ఆ మూర్తిని దించి ఆయనకు ముక్తి కలిగించారు. వాడాలో తులసి బృందావనం ఉన్న కట్టపై మొదట మూర్తి పెట్టబడింది. తరువాత దాదా మహారాజులవారు గ్రామానికి పశ్చిమ దిక్కులో ఉన్న చిన్న దేవాలయంలో మూర్తి స్థాపన చేయడం జరిగి తరువాత సముద్ధరించారు. ఈ విధంగా చిన్న పెద్ద నిర్మాణాలు జరుపబడ్డాయి. సర్వేశ్వర్ మారుతి యొక్క పూజ వ్యవస్థ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ మారుతికి మొదటి నుండి ఉగ్ర స్వభావం కలవారని ప్రసిద్ధి. ఈ అనుభవం ప్రజలకు కలుగసాగింది. పూజారి తప్పు పనిచేస్తే అతనికి శిక్ష పడేది. అందువల్ల ఏ పూజారి ఉండలేకపోయారు. చివరికి ప్రభువు మారుతిని శాంతపరిచి అందరి భయాన్ని దూరం చేశారు. మెల్లమెల్లగా మాణిక్ నగర్ గ్రామం విస్తరించసాగింది. కళ్యాణ్కు చెందినవారు కొందరు ఇక్కడే ఉండాలని వచ్చారు. హరినాథ్ ప్రసాద్ అనే కానోజీ బ్రాహ్మణుడు ప్రభు సేవ చేయడానికి ఇక్కడికి వచ్చి ఉండిపోయారు. చిన్నతనంలో ప్రభుతో అనేక ఆటలు ఆడి వారిని చూసి ఉండడం వల్ల, ప్రభు యొక్క అలౌకిక సామర్థ్యం తెలియడం వల్ల ప్రభువు తప్ప ఇతర దైవం లేదని ఆయన భావించేవారు. ప్రభువుపై ఆయనకు అమితమైన ప్రేమ ఉండేది. ఆయన కుటుంబం కూడా ఇక్కడే ఉండేది. భార్య గర్భవతి అవడం వల్ల ఇతర గ్రామంలో ఉంచాలనే ఆలోచనతో గడవంతిలో స్థలం చూడడానికి వెళ్లగానే ఇక్కడ భార్య ప్రసవించింది. తిరిగి వచ్చి చూడగానే ప్రభు మహారాజ్ ఆజ్ఞతో అన్ని ఏర్పాట్లు సరైన రీతిలో జరిగాయి. స్వయంగా ప్రభువే ఆయన ఇంటికి వెళ్లారని అంటారు. తమ ప్రియమైన భక్తుల కొరకు ఎల్లప్పుడూ అభయహస్తం చూపించే ప్రభు తమను విస్మరించరని భక్తులకు నమ్మకం కలిగింది. విరజ మరియు గురుగంగా, ఈ రెండు చిన్న నదులు మాణిక్ నగరికి పూర్వ దిశలో సంగమమయ్యాయి. ఈ స్థలం చాలా రమ్యంగా ఉంటుంది. రెండు నదుల మధ్య భూమి సస్యశ్యామలంగా ఉండడం వల్ల, ఈ భూమిలో ఇతర చెట్లతో పాటు మామిడి చెట్లు నాటడం వల్ల శోభ సంతరించుకుంటుందని భావించి ఆ కార్యక్రమానికి దాదా మహారాజులవారు శ్రీకారం చుట్టారు. వాస్గి కల్లప్ప అనే వైశ్య శిష్యుడు సంగములో శంకరుని మందిరము కట్టించారు. గోసాయి, బైరాగులకు, సాధువులకు ఇక్కడ ఉండడానికి స్థలం ఇవ్వబడింది. ఈ భూమి సహజంగానే తపస్సు చేయడానికి అనుకూలంగా ఉండడం వల్ల చాలామంది తపస్సు చేసేవారు ఇక్కడ ఉండసాగారు. ఈ విధంగా అన్ని రకాల భక్తులకు, జనులకు అనుకూలత ఉండడం వల్ల ఆకర్షణీయమైన స్థలంగా మాణిక్ నగర్ కనిపించసాగింది. ముసల్మాన్ భక్తుల కోసం నగరానికి ఉత్తర దిశలో కొండపై ఒక స్థలం చూపించి ప్రభు తన టోపీని ప్రసాదంగా ఇచ్చారు. దానిపై చల్లా అంటే పైకప్పు లేని కట్టడం నిర్మించబడింది. తనను భక్తితో ఆరాధించే ముస్లిం భక్తుల కోసం ప్రభు ఈ స్థలం నిర్మించారు. ప్రభువుని మహబూబ్ సుభానిగా భావించే ముస్లిం భక్తులు ఇప్పటికి ఇక్కడికి వచ్చి ప్రభు ఉపాసన చేస్తారు. గ్రామాభివృద్ధి. మాణిక్ నగర్ ఇలా అన్ని విధాలుగా అభివృద్ధి చెందసాగింది.
వ్యవహారాలలో ప్రభు ఖచ్చితంగా ఉండేవారు. ముగ్గురు సోదరులు ఒకే ఆలోచనతో మాణిక్నగర్ అభివృద్ధి గురించి ఆలోచించేవారు. ఈ త్రిమూర్తులలో ప్రభు మహారాజ్ వద్ద పారమార్థిక శ్రేష్ఠత్వము ఉన్నా కూడా వ్యవహారిక దృష్టిలో మాత్రం మిగిలిన ఇద్దరి వ్యవహారాలు సామాన్యలోకులకు ఆమోదయోగ్యంగా ఉండేవి. వారు ప్రభుతో పాటు వారి అన్న తమ్ములను కూడా అంతే గౌరవించేవారు. వాళ్ల మధ్య భేదభావం ఎవరూ చూపించేవారు కాదు. కారణం ఈ ముగ్గురు పరస్పరం అత్యంత ప్రేమపూర్వక ఆదరణతో నడుచుకునేవారు. వయస్సు విషయంలో తారతమ్యం లేకుండా, కృత్రిమత్వం లేకుండా ప్రేమతో మాణిక్నగర్ అభివృద్ధికి కృషి చేశారు. మాణిక్ నగర్ స్థాపన జరిగేటప్పుడు తాత్య మహారాజ్గారు ఇక్కడే ఉండి సంస్థాన కార్యభారము వహిస్తారని ఎవరూ ఊహించలేదు. కారణం మొదటినుండి ఈయన స్థితి ఇద్దరి సోదరుల కంటే భిన్నంగా ఉండేది. దాదా మహారాజ్ మరియు ప్రభువు వలె వీరు విరక్త బ్రహ్మచారి కాదు. దాదా మహారాజ్లవారు పెళ్లి చేసుకున్నా కూడా భార్య చిన్న వయస్సులోనే మరణించడం వల్ల మౌన బ్రహ్మచారిగా ఉండిపోయారు. తాత్యా మహారాజులవారు గృహస్థ ఆశ్రమంలో బందీ అయ్యారు. ఇప్పుడు పూర్తి గృహస్థు అయ్యారు. గృహస్థాశ్రమానికి కావలసిన సాధన సంపత్తి అనుకూలంగా ఉండేది. భార్య సాత్విక యై మితభాషీయై రూప సంపన్నురాలై ఉండెను. వ్యవహారిక శిక్షణ సరైన రీతిలో జరగడం వల్ల బుద్ధిమంతురాలై ఉండిరి. తాత్యా మహారాజ్ శిక్షణ ఉన్నత స్థితిలో ఉండెను. వారు రచించిన అష్టకాలు, పదాలు వారి విషయ పరిజ్ఞానానికి సాక్షిభూతాలు. వ్యవహారానికి కావలసిన కుశల పరిజ్ఞానం వారి వద్ద అపరిమితంగా ఉండేది. నవాబుల దర్బారులో వీరి గౌరవం పెరగసాగింది. మరియు అబాల వృద్ధులకు ఈయన ప్రీతిపాత్రులయ్యారు. ఈ విధమైన వైభవమును, సంపన్న స్థితిని వదిలి మాణిక్ నగర్ ఫకీరు దర్బార్లో వచ్చి ఉంటారని ఎవరు ఊహించగలరు? కళ్యాణ్లో ఉండి మాణిక్ నగరికి వస్తూ పోతూ ఇక్కడ వ్యవహారాలు నడిపిస్తారని అందరూ అనుకున్నారు. ఆయన ఉద్యోగానికి రాజీనామా ఇచ్చినా ఆ విషయం ఎవరితోనూ అనలేదు. దాదా మహారాజుగారికి ఈ విషయం తెలియక కుటుంబాన్ని కళ్యాణ్ తీసుకు వెళ్ళమని చెప్పారు. ఆయనా కూడా ఇక్కడి నుండి వెళ్లే విషయం మాత్రం కనిపించలేదు. ఉద్యోగానికి తొందరగా వెళ్లాలని ప్రభువుతో కూడా చెప్పి చూశారు. తాత్యా ప్రాపంచిక విషయంలో భాగం వహించాలని, కీర్తి లభించాలని మాత్రం శ్రీకి ఉండేది. ఇక్కడ అడవిలో ఫకీరుల కుటీరాలలో తన యవ్వనంలో ఉన్న పత్నితో తాత్యా ఐహిక సుఖాలను త్యజించి ఇక్కడ ఉండడం మాతృశ్రీకి ఇష్టం లేదు. మిగిలిన ఇద్దరు పారమార్థిక వైభవాన్ని అనుభవిస్తూనే ఉన్నారు. ఈ మూడవ కుమారుడైన ప్రాపంచిక జ్ఞానంతో సంసారం చేయాలని ఆ తల్లికి తీవ్ర కోరిక ఉండేది. కాని కళ్యాణికి వెళ్ళకపోవడం చూసి ఆమెకు చింత మొదలయింది. అందుకని ఒకసారి దీనికి పరిష్కారం చూపించాలని ప్రభు ముందు ఈ విషయం చెప్పగానే ప్రభు సముదాయించడానికి ప్రయత్నం చేశారు. చివరికి తాత్యా మహారాజులవారు సమాధానం చెప్పారు. మీ వంటి జగద్వందులైన సోదరుడిని, పరమ పూజ్యులైన మాతృశ్రీని విడిచి నేను ఎక్కడికి వెళ్ళాలి? మీ సేవ చేయడం నా ధర్మం. మీ సన్నిధిలో లేకపోతే సేవ చేసే భాగ్యం ఎలా కలుగుతుంది? అందుకని మీ అందరి చరణాలు విడిచి నేను ఎక్కడికి వెళ్ళను. రాజీనామా ఇంతకు ముందే ఇచ్చి వచ్చేశాను. ఈ సమాధానంతో మాతృశ్రీ నిరాశ చెందిన తాత్యా మహారాజులవారు చిరకాలం తమతో నివసిస్తారని ఒక రకంగా సమాధానపడ్డారు. ఇక్కడ కళ్యాణ్ నవాబుకు తాత్యా మహారాజులవారు ఉద్యోగం విడిచి వెళ్లడం ఇష్టముండేది కాదు. నవాబు తాత్యాగారు చేసే పనితో సంతృప్తిగా ఉండేవారు. ఇలా సర్వగుణ సంపన్నులైన వారు విడిచి వెళ్లడం అసంతృప్తిగా అనిపించింది. ఆయన రాజీనామా మంజూరు చేయకుండా పని ముగియగానే వెంటనే పనికి హజరు కావాలని భావయక్తంగా లేఖ వ్రాసి ఉద్యోగానికి తిరిగె రప్పించడానికి ప్రయత్నం చేశారు. తన ప్రయత్నం ఫలించదని తెలిసి
తమ మనిషిని ఒకరిని పంపించారు. తాత్యా మహారాజులవారు తన నిర్ణయంపై స్థిర నిశ్చయంతో ఉన్నారు. ఒక్కసారైనా తాత్యా మహారాజవారిని కళ్యాణికి రప్పిస్తే ఆయన మనసు మార్చవచ్చని అభిప్రాయపడ్డారు. కాని ఆ ప్రయత్నం ఫలించక లెక్కలు చూపించడానికి రావాలని తగాదా ప్రారంభించారు. ఈ విధంగా అన్ని ప్రయత్నాలు వ్యర్థమవడం వల్ల కోపంతో సర్కారు ఆజ్ఞ ప్రకారంగా తన వద్ద పనిచేసే అధికారులను పంపించి హుకుం జారీ చేశారు. దానిని ఎలా పరిష్కారం చేయాలో వ్యవహారజ్ఞానం కలిగిన తాత్యా మహారాజ్కి తెలుసు. కనుక ఆయన నవాబు యొక్క యుక్తి తెలుసుకొని ఆ ప్రయత్నాన్ని నిష్ఫలం చేశారు. ఈ విధంగా తాత్యా మహారాజ్ నివాసం మాణిక్ నగర్కు మారింది. తాత్యా మహారాజ్లవారు మాణిక్ నగర్లోనే నివసించడం వల్ల పద్ధతి ప్రకారంగా విధులు జరిగి సంస్థానము దర్బారీ శోభ సంతరించుకుంది. ఆది భౌతికము, ఆది దైవికము మరియు ఆధ్యాత్మిక విషయ తాపాలు భక్తజనులకు లేకుండా చేసి వ్యవస్థాయిత పరిపాలన చేసే పని ఈ ముగ్గురు సోదరులు పంచుకున్నారు. ఆ సమయంలో అనేక రకాలైన వారు నిత్యం వచ్చేవారు. వారి అన్నపానీయాల వ్యవస్థ దాదా మహారాజ్లవారే చూసేవారు. స్త్రీ, పురుషులు, పిల్లలకు కావలసిన సదుపాయాలు కల్పించడం, చిన్న పిల్లలకు పాలు అందివ్వడం స్వయంగా తమ పర్యవేక్షణలో చేయించేవారు. సూర్యోదయానికి ముందే లేచి పిల్లల తల్లులు రాకపోతే వాళ్లకు పాలు అందించే ఏర్పాటు చేసేవారు. అన్నము తినేవారికి ఉదయం బియ్యం సమకూర్చి మధ్యాహ్న భోజనానికి భండారు ఖానాకు తీసుకువెళ్ళి కడుపు నిండా భోజనం చేయించేవారు. భోజనం చేయని వారికి కావలసిన సామాగ్రి ఇవ్వడం, ధోవతులు, పంచెలు, రుమాళ్ళు, గొంగళ్ళు, లంగోటీలు ఇలా ఎవరికి కావలసిన వస్త్రాలు వారికి ఇచ్చే ఏర్పాటు చేసేవారు. వచ్చిపోయేవాళ్లకు అన్న, వస్త్ర, స్థల సదుపాయాలు కలిగించడం అత్యంత శ్రద్ధతో చేయడం దాదా మహారాజుల వారికి నిత్యక్రమంగా ఉండేది. గోసాయిలు, బైరాగులు, ఫకీరులు, సాధు సన్యాసులు నిత్యం గుంపులుగా వచ్చేవారు. నిత్య దర్శనానికి వచ్చే వాళ్లకు కావలసిన వస్తువులనిచ్చేవారు. నగరంలోని సిపాయిలు, నౌకరుదారులపై తాత్యా మహారాజులవారు పర్యవేక్షించేవారు. ఈయన చిన్నప్పటి నుండి రాజదర్బార్లో ఉండడం వల్ల పద్ధతి ప్రకారం సువ్యవస్థాయిత దర్బారు శోభ మరియు రాజ ఐశ్వర్యాలను ఇష్టపడేవారు. సంస్థానానికి దర్బారు క్రమం వీరే తయారుచేశారు. జనులకు తాత్యా మహారాజుల వారిపై అభిమానంతో కూడిన భయముండేది. క్రమం తప్పితే వెంటనే ఆయన పసికట్టేవారు. సరియైన శాసనం చేయడం, తప్పును సరిదిద్దడంలో ఆయన అలసత్వం ఎప్పుడూ చూపలేదు. తాత్యా మహారాజ్వారి నివాసం మాణిక్ నగర్లో స్థిరమైనప్పటి నుండి మాణిక నగరకు ఒక చిన్న రాజధాని స్వరూపం వచ్చింది. పరిపాలన వ్యవస్థ సక్రమంగా చేయడానికి ఎక్కువ రోజులు పట్టలేదు. జనంలో అభిప్రాయభేదాలు రాకుండా ఆయన మంచి దక్షతతో పని జరిపించేవారు. ఒకవేళ వచ్చినా వారిని సమాధానపరిచి సయోధ్య కుదుర్చేవారు. నగర ప్రజలకు నష్టం జరగకూడదని పూర్తి బందోబస్తు చేయించారు. నగరానికి పూర్వ-పశ్చిమ దిక్కులలో ఎత్తైన కట్టడాలపై చౌకులు నిర్మించి కాపాలదారులను నియమించారు. ప్రభు యొక్క గుడారం వద్ద కాపాలా నియమించబడింది. ద్వారపాలకునిగా పదంసింగ్ ఉండేవారని ఇంతకుముందే వ్రాయబడింది. పద్దులు వ్రాసేవారిపై, సిపాయిలపై, పహరా కాసేవారిపై సరైన రీతిలో చూసి సంస్థానము యొక్క కార్యమును ఉత్తమ రీతిలో నిర్వహించేవారు. మాణిక్నగర్ వ్యవహారిక ఉపాధి విషయంలో ప్రభు మితంగానే ఉండేవారు. ఈ విషయంలో ఎప్పుడు చింతించే అవసరం ఆ ఇద్దరూ రానివ్వలేదు. వచ్చిపోయేవాళ్ల విషయంలో, వారి అవసరాల విషయంలో దర్బార్లో ప్రభు నిశ్చింతగా ఉండేవారు. ఆర్తుల యొక్క దుఃఖ నివారణ చేయడం, జిజ్ఞాసువు యొక్క జ్ఞానపిపాస తృప్తి చేయడం, అర్ధార్థి యైవచ్చిన వారికి ద్రవ్యమిచ్చి సంతుష్టులను చేయడం లాంటి మహత్వపూర్వమైన పనులు ప్రభువు తీసుకున్నారు. ప్రభువు యొక్క కీర్తి పరిమళం సర్వత్రా వ్యాపించి
వేలమంది నిత్యం దర్శనానికి వచ్చి సంతుష్టులై వెళ్ళేవారు. జనుల అంతరంగాన్ని తెలుసుకొని ప్రభు వాళ్ల కోరికలను తీర్చడం ప్రతిరోజూ జరిగేది. ప్రభు చరిత్ర కోరికలను తీర్చే అద్భుత కథలతో నిండి ఉంది. అన్ని కథల యొక్క సంగ్రహం ఇక్కడ వివరిస్తే పెద్ద గ్రంథమే అవుతుంది. అందుకని అత్యంత మహిమగల విషయాలు, సంఘటనలు మాత్రమే వివరించబడ్డాయి. ఒక ప్రదేశంలో ప్రభు స్థిరంగా ఉండడం వల్ల వారి వద్దకు అనేక మంది జనం రాసాగారు. కాశీ నుండి రామేశ్వరం వరకు ప్రభు యొక్క జయ జయాకారాలు వినిపించసాగాయి. యాత్రికులు కావాలని ఇక్కడికి వచ్చి ప్రభు యొక్క దివ్యప్రసాదం స్వీకరించి వెళ్ళేవారు. ప్రభు సర్వకాలాల్లో ఆత్మయందు నిమగ్నమై ఆత్మానందంలో మునిగిపోయేవారు. ఎప్పుడు స్వరూపం మారలేదు. భక్తుల యొక్క సంకటాలను తనపై వేసుకొని అందరినీ నిర్భయంగా ఉండమనేవారు. హిందూ, ముస్లిం, సిక్కు, లింగాయత్, జైన్ మొదలైన మతాల, ధర్మాల ప్రజలు ప్రేమభావంతో ప్రభు వద్దకు వచ్చేవారు. ప్రభు వద్ద తారతమ్య భేదాలు ఉండేవి కావు. వారు అందరినీ ప్రేమతో ఆకర్షించేవారు. శ్రేష్ఠ, బీద, శ్రీమంతుడు, సామాన్య ప్రజలు లేక అధికారులతో పాటు చిన్నపిల్లలను, వృద్ధులను సమాన ఆత్మీయ భావంతో, ప్రేమతో అందరినీ తన వైపు ఎలా ఆకర్షించుకున్నారో ముందు భాగంలో వివరించబడింది. ప్రభు దర్బార్. దర్బార్ ఈ శబ్దానికి సామాన్య జనం మదిలో ఏ అర్థం స్ఫురిస్తుందో ప్రభునగరంలో అలా దర్బార్ స్వరూపముండేదా అనే అనుమానం సహజంగా వస్తుంది. ఆది భౌతిక శక్తి లేదా ఆధ్యాత్మిక శక్తి ఏ విధంగా భిన్నమైనవో వారి దర్బార్ స్వరూపం కూడా అలాగే భిన్నంగా ఉండేది. మాణిక్ నగర్ దర్బార్ కేవలం ఆధ్యాత్మిక స్వరూపంతో ఉండేది. దాని ముఖ్య ఉద్దేశం ప్రభు దర్శనంతో పునీతమవ్వడం. అందువల్ల దాని రచన భిన్నంగా ఉండేది. రాజదర్బార్లోని ఎన్నో విషయాలకు దీనికి పోలికలు ఉండడం పూర్వకాలంలోని రాజదర్బార్ల యొక్క వర్ణన చదివిన వారికి తెలుస్తుంది. దీనిని తాత్యా మహారాజులవారు రూపొందించారని ఇంతకు ముందే చదివాము. అందుకని దర్బారికి రాజదర్బార్ యొక్క స్వరూపం కనిపిస్తుంది. ఈ దర్బార్ ముఖ్య విషయం ఆధ్యాత్మిక శ్రేయస్సు సాధించాలనే కారణంతో పోగయ్యే జన సముదాయం. ప్రభు వద్దకు అనేక విధాలైన జనం వస్తారు. వాళ్లకు దర్శనం కోసం ఏర్పాటు చేయడం మండలి యొక్క విధి. దర్బార్ ఒక విశేష కారణంతో జరుగేది. ఉత్సవ కారణంగా లేదా పండుగ కారణంగా ప్రభు దర్శనం కోసం ఉత్సాహంతో వచ్చేవారికి ప్రభు దర్శనం లభించే విశేష దర్బార్ నిర్వహించబడేది. దర్బార్ స్వరూపం రాజ దర్బార్ వలె ఏర్పాటు చేసినట్లుగా ఉండేది. ఒక పెద్ద మంటపం తయారు చేయబడేది. దానికి ఒకవైపు మధ్య భాగంలో తూర్పు ముఖంగా ఒక కట్ట తయారు చేయబడి ఆ కట్టపై ప్రభు కూర్చునే ప్రదేశముండేది. మంచి నాణ్యమైన పరుపు, వీపువైపు మెత్తలు, రెండు వైపులా చేతులు ఆనించి కూర్చోవడానికి దిండ్లు, కూర్చోవడానికి ఆసనం ఏర్పాటు చేయబడేవి. దీనికి దగ్గరలోనే ప్రభు కుటీరం ఉండేది. ఈ ప్రదేశంలో ప్రస్తుతం సుందరమైన సభా మండపం కనిపిస్తుంది. పూర్వం ఇదే దర్బార్ జరిగే ప్రదేశం అంటారు. కట్టముందు రెండు వైపులా ఇద్దరు నిలబడేవారు. దర్బార్లో జనం నిండిన తరువాత భక్త కార్యకల్పద్రుమ అనే బెరుదావళి యొక్క జయఘోష చేస్తుండగా ప్రభు మహారాజ్గారు వచ్చి ఆ పరుపుపై కూర్చునేవారు. ప్రభువు వచ్చేటప్పుడు అందరూ నిలబడి నమస్కారం చేసి కూర్చోవాలి. ఇలా పద్ధతి ప్రకారం జరిగేది. గృహస్థుల కోసం ముందు భాగంలో స్థలముండేది. సన్యాసి, శాస్త్రులు, వైదికులు, పురాణికులు, హరిదాసులు మొదలైన వారికోసం ప్రభు కట్టకు కుడివైపున చోటు ఉంచబడేది. ఇంకోవైపు సాధువులు, బైరాగులు, గోసాయిలు, ఫకీరులు మొదలైన వారికోసం స్థలం కేటాయించబడేది. ముందువైపు పాడేవాళ్లకు, సన్నాయి డోలు వాయించేవారికి
నాట్యం చేసేవారికి, ఇలా నృత్యగాన కౌశల్యమున్నవారిని కూర్చోపెట్టేవారు. దర్బార్ అంటే పై అన్ని రకాల జనుల సముదాయం ఒక్క దగ్గర పోగై తమ కళను ప్రదర్శిస్తూ ప్రభుదర్శనం మరియు ప్రసాదం పొందే మహత్తరమైన స్థానం. ఇలాంటి దర్బార్ ఇప్పటి సంస్థానాధిపతి కార్యకలాపాల్లో అనేక ప్రసంగాల్లో కూడా చూడవచ్చు. ప్రభు యొక్క వస్త్రధారణ నిర్దిష్టమైనదిగా ఉండేది కాదు. ఆ సమయంలో ఏ ఆలోచన వస్తే ఆ విధంగా వచ్చి కూర్చునేవారు. అప్పుడప్పుడు తలపై విలువైన జరీ తలపాగాతో, శరీరంపై అంతకంటే విలువైన జుబ్బా, మెడలో ముత్యాల హారం, చెవులకు కర్ణాభరణాలు, రత్నఖచిత పుష్పం తలపై పెట్టుకుని హుక్కా త్రాగుతూ కూర్చునేవారు. ప్రభు యొక్క మూర్తిత్వం నయన మనోహరంగా ఉండేదని ప్రత్యక్షంగా దర్శించిన వారు వ్రాశారు. సాధారణ గోధుమ రంగుతో ముఖం దివ్యంగా ఉండేది. శరీర శ్రద్ధ ప్రామాణికంగా ఉండేది. అత్యంత విలక్షణమైన దివ్య తేజస్సుతో అందరి మనస్సులను తనవైపుకు తిప్పుకునేవారు. మాటలు అత్యంత మృదువుగా ఉండేవి. నైసర్గిక కాంతితో వివిధ అలంకరణలతో కూడి ప్రభు యొక్క స్వరూపం దేదీప్యమానంగా ఉండేది. ఆ దర్బార్లో నృత్యగానాది, లలిత కళల యొక్క ప్రదర్శన ఉండేది. దాంతోపాటు శాస్త్రకారుల వాద వివాదాలు నడిచేవి. వైదికుల మంత్రాలతో పాటు వేదాంత చర్చ జరిగేది. దర్శనానికి వచ్చిన వాళ్లను పరామర్శిస్తూ ప్రసాదం ఇవ్వడం జరిగేది. దర్బార్ అంటే శతావధాన ప్రయోగమని ఇప్పటి కాలంలో కూడా అనుభవంలోనికి వస్తుంది. ఒకే సమయంలో ప్రభు యొక్క దృష్టి అన్ని కార్యక్రమాల వైపు ఉండేది. శాస్త్రవాదనలో ప్రభువు దృష్టి ఉందని గాయకులు కొద్దిగా మనస్సులో అనుకుని తమ కార్యక్రమంపై దృష్టి మరల్చుతుండగా ప్రభుగానం వైపు దృష్టి నిలిపేవారు. ప్రసాదం తీసుకునేవాళ్ల ప్రతి ఒక్కరి మనసు తెలుసుకొని దాని గురించి మాట్లాడి ప్రసాదం ఇచ్చేవారు. ప్రతి వ్యక్తి యొక్క మనసు తెలుసుకొని అందరినీ సంతోషపరచడం దర్బార్లోని అపూర్వ విషయం. ఈ విధంగా దర్బార్ అనియమిత కాలం వరకు నడిచేది. అన్ని వర్గాల వారికి దర్బార్లో మర్యాద లభించేది. అందరికి ప్రసాదం, సంభావన దొరికిన తరువాత దర్బార్ ముగిసేది. ఎన్నో సమయాల్లో 3 రోజులు అహోరాత్రులు ఈ దర్బార్ పనులు జరిగేవి. ప్రభువు ఆసనముపై 3 రోజుల వరకు కదలకుండా కూర్చునేవారు. 6 రోజుల వరకు ఒకసారి దర్బార్ నడిచిందని అప్పటివారు చెప్పేవారు. ప్రభు దర్బార్ గురించి 2-3 లేఖకులు చేసిన వర్ణన పాఠకులకు తెలియాలని వారి మాటల్లో వివరించడం జరిగింది. దాని నుండి ప్రభు దర్బార్ ఎలా ఉండేదో, సంస్థానము యొక్క వ్యవస్థ ఏ విధంగా ఉండేదో మనకు తెలుస్తుంది. ప్రభు యొక్క చరిత్ర హస్తలిఖితంగా వ్రాసిన వాటిలో వారు పడ్డ శ్రమ పొగడదగింది. వారి వ్రాతల్లో దర్బార్ ఏ విధంగా ఉండాలో వివరించబడింది. తాత్యా సాహెబ్ మొదటి నుండి రాజదర్బార్లో ఉండడం వల్ల ప్రభు దర్బార్లో సరైన వ్యవస్థ చేయడానికి అధిక శ్రమ పడాల్సి రాలేదు. ఎవరు ఎలా ఎప్పుడు ఏ విధంగా దర్శనం చేసుకోవాలో, ఎలా మర్యాదగా కూర్చోవాలో, ఎలా వ్యవహరించాలో ఎవరైనా స్వయంగా రావడానికి అసమర్థులైతే ప్రభు వద్ద ఎవరు ఎలా వివరించాలో, ఎవరైనా అమర్యాదగా ప్రవర్తిస్తే వారిపై ఎవరు నిఘగా పెట్టాలో, ఇలా అన్ని రకాలైన పనుల్లో తెలివైన యోగ్యులైన మనుష్యులను తాత్యావారు నియమించారు. ప్రభు దర్శనానికి మరియు సభలో జరిగే భాషణ వినడానికి ఆటంకము కలగకుండా వాళ్లకు అనుకూలమైన ప్రదేశంలో కూర్చోవడానికి, ప్రసాదం తీసుకునే వాళ్లకు కూడా వ్యవస్థ కల్పించారు. ఆ కాలంలో దర్బార్ జరిగే ప్రదేశంలో ప్రస్తుతం దేవాలయం కట్టబడి అందమైన సభా మండపం కనిపిస్తుంది. ఆ కాలంలో ఈ సుందర మందిర ప్రాంగణం లేకుండా తడికలతో చేసిన గుడిసె ఉండేది. ఇరు ప్రక్కల ప్రదేశం గోడలతో ఇరుకుగా లేకుండా విశాలంగా, 4 ప్రక్కల ఖాళీగా ఉండడం వల్ల వేలమంది ఒకేసారి సమావేశం
అయ్యేటట్టుగా ఉండేది. మండపం మధ్యలో ఎత్తుగా ఒక కట్ట కట్టబడింది. దానిపై పరుపు వేసి ప్రభువు దిండుపై ఒరిగి విశ్రాంతిగా కూర్చునేవారు. అందుకని 4 దిక్కుల అన్ని వైపుల నుండి ప్రభువు కనిపించేవారు. ప్రభు వద్ద 2 మనుష్యులు ఎప్పుడు చేతులు కట్టుకుని నిలబడేవారు. ఆ విధంగా కట్టముందు దర్శనానికి వచ్చే వాళ్లకు దారి చూపే వాళ్ళు ఉండేవారు. కుడిపక్కకు సన్యాసి, శాస్త్రి, వైదిక బ్రాహ్మణులు కూర్చోవడానికి స్థలం, కుడిప్రక్కన స్త్రీలకు కూర్చోవడానికి స్థలముంచబడేది. ప్రభు ముందు నానా జాతుల గృహస్థులు, సాధు సంతులు, గోసావి, ఫకీరులు అనేకమంది కూర్చునేవారు. ఎవరికి వచ్చిన కళను వారు ప్రదర్శించేవారు. కొందరు తమ గానంతో తబలా వాయించేవారు. పఖవాజ్, రుద్రవీణ, సితార్, సారంగి ఈ విధంగా తమకు వచ్చిన విద్యను ప్రదర్శించి తమ కళా కౌశల్యంతో అందరినీ తన్మయులను చేసేవారు. పురాణికులు పురాణం చెప్పేవారు. వైదికులు వేదఘోష చేసేవారు. శాస్త్ర పండితులు వేదాంత గోష్ఠి చేసేవారు. ఈ విధంగా నానా ప్రకారాలుగా నడిచేది. ప్రభు దృష్టి అన్ని వైపులా ఒకే రకంగా కనిపించేది. మనం ఇంతగా ప్రభు సేవ చేస్తున్నాం, మన వైపు ప్రభు దృష్టి ఎప్పుడు పడుతుందో అని ఎవరికీ అనిపించేది కాదు. వారు మధ్య మధ్యలో దృష్టి మరల్చినా కూడా సేవకులను లక్ష్య పెట్టవలసిందిగా సూచించేవారు. తమ పనులు నెరవేర్చుకోవడానికి, తమ సందేహాలు తీర్చుకోవడానికి ప్రతిరోజు వేలమంది ప్రభు ముందు నిలబడేవారు. అంతమందిలో ఎవరు తమ సందేహాలు నివృత్తి కాలేదు అని అనేవారు కాదు. అప్పటికి కోరిక తీరకపోయినా మాణిక్ నగర్లో కొన్ని రోజులు నివసించి తమ కోరిక తీర్చుకొనేవారు. అక్కడ ఉన్నవారు ప్రభు యొక్క గుణవర్ణన చేస్తూ ఆనందంగా గడిపేవారు. దర్బార్ తరువాత ప్రతి ఒక్కరూ తమ విషయాలు చెపుతూ వింటూ ఉండేవారు. ఇలా తమకు సంబంధించిన విషయాలు మాట్లాడుకుంటూ ఉండేవారు. తినడానికి ఎవరికీ దొరకలేదనే విషయం మాత్రం ఉండేది కాదు. కాని ఏదైనా కారణంతో ఉపవాసమున్నా కూడా అది ప్రభువుకు నచ్చేది కాదు. ఇలాంటి పనులలో దాదాసాహెబ్ మహారాజ్ గారు దక్షతగా వ్యవహరించేవారు. వేలమంది ఒకే రోజు పోగైనా కూడా స్వయంగా కంబళి వేసుకొని నిలబడి అందరి భోజన, నీటి వసతి చూసేవారు. కాని ఎవరైనా మొండితనంతో లేదా ప్రభువు తమ కోరిక తీర్చడానికి ఉపవాసం చేస్తే ప్రభు గుప్త రూపంలో రాత్రివారి వద్దకు వెళ్ళి తనకు తన కోరిక నిజమైనట్లుగా ఉపదేశవచనాలు మాట్లాడి వాళ్లు తినేటట్లు చేసేవారు. ఎన్నోసార్లు ఎవరైనా ఉపవాసంతో ఉంటే దర్బార్లో కూర్చుని ఉన్నా కూడా వాళ్లను పిలిచి వాళ్ల కోరికలను తెలుసుకొని వాటిని పూర్తిచేసి వారిని సమాధానపరిచేవారు. ప్రభు దర్బార్లో అందరూ సంతోషంగా ఉండేవారు. కారణం ప్రభు సర్వజ్ఞులు మరియు అంతర్జ్ఞాని. ప్రభు సదా ఆనందంతో వినోదంతో ఉంటే వారి మాటల్లో ఆ విషయం స్పష్టంగా గోచరించేది. దర్శనం కోసం దూరం నుండి ఎవరైనా గృహస్థులు వచ్చినప్పుడు దారిలోని సౌకర్యాలను గురించి ప్రభు ముందుగానే అడిగి తెలుసుకొనేవారు. ఈ విషయంలో అందరికీ ఆశ్చర్యం అనిపించేది. అందుకని ప్రభు దర్బార్లో దుఃఖంతో లాభాపేక్షతో వచ్చినా కూడా వాళ్లకు తమ కోరిక పూర్తవుతుందనే నమ్మకం కలిగి తమ మానసిక వ్యధను మరిచి ఆనందంతో ప్రసన్నులయ్యేవారు. ప్రభు యొక్క కంఠం కోమలమై రసభరితమై ఎవరితో అయితే మాట్లాడుతున్నారో వారి మనస్కు హత్తుకునేట్లుగా ఉండేది. ఎవరైనా మనస్సులో కల్మషంతో మాట్లాడినా వారితో మాట్లాడి అవివేకంతో తాము అడిగేది సరియైనది కాకపోయినా అడిగే వాళ్లను వాళ్ల మనస్సులో సరియైనదిగా అయ్యేటట్లుగా చేసి సమాధానపరిచేవారు. ఈ విధంగా మహాత్ముల యొక్క పనులు మొదట మౌనే మౌని, గుణిని గుణవాన్, పండితాహ, పండితేపి ఈ విధంగా వాళ్ల నడవడిక ఉంటుంది. ప్రభు యొక్క సగుణ అవతారం సర్వ జగత్తును ఉద్ధరించడానికి జరిగింది.
అందుకని వారు భక్తుల కోరికలను తీర్చడంలో ఆశ్చర్యమేముంది? ప్రభు, ధన, పుత్ర, స్త్రీ ఇలా ఇహలోక విషయ సంపత్తిపై మోహంతో అడిగేవాళ్ల నానా విధాలైన కోరికలను తీర్చేవారు. ఐహిక సుఖాల కోసం ప్రభువు వద్ద ద్రవ్యం అడిగేవారు నిజమైన కారణం చెబితే వారు ఎంత అడిగినా ఇవ్వడానికి ఆలోచించేవారు కాదు. వేలమంది నిత్యం 1000 రూపాయలు వాళ్లు అడిగినట్లుగా వాళ్ల స్వస్థలాలకు పంపిస్తూ వాళ్ల ఉద్దేశం సరియేనదా కాదా అని ఆలోచించేవారు కాదు. కాని ఎవరైనా దుష్టబుద్ధితో ప్రభువద్ద నుండి డబ్బులు తీసుకుంటే తెలియకుండా వారికి శిక్షపడేది. ఈ విషయం చాలా మందికి అనుభవంలోకి వచ్చింది. ఒకసారి గుర్రపు బగ్గీలు నడిపేవాడు ప్రభు కీర్తి విని ద్రవ్యలోభంతో మాణిక్ నగరికి వచ్చి తన గుర్రము అకస్మాత్తుగా మరణించడం వల్ల తను, తన భార్య, బిడ్డలు ఉపవాసం ఉండాల్సి వస్తోందని కొత్త గుర్రం కొనాలంటే తన దగ్గర డబ్బులు లేవని, కుటుంబాన్ని కాపాడుకోవడం కోసం మీ కీర్తి విని వచ్చానని, కొత్త గుర్రం కొనుక్కోవడానికి 1000 రూపాయలు నాకు మీరు ఇవ్వాలని అడిగాడు. ఈ కపటి తన గుర్రాన్ని దాచిపెట్టి కేవలం ద్రవ్యలోభంతో అబద్ధాలు చెపుతున్నాడని ప్రభువుకి ముందే తెలుసు. కాని ప్రభు ఏమీ అనకుండా గుర్రం చనిపోయినందుకు కనికరం చూపించారు. పరబ్రహ్మ సద్గురువు యొక్క నిత్యానంద రూపజెండా మీ ముందు రెపరెపలాడుతుంటే ఇన్ని రోజులు ఎందుకు ఆలస్యం చేశావు? నా దత్త ప్రభువు ఈ గుర్రమే ఏమిటి, ఈ సంపూర్ణ పృథ్వీ రాజ్యం అడిగినా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు, అడిగేవాళ్లు కావాలి. ఇలాంటి ఉపదేశవచనాలతో సంతోషపరచి రేపు ప్రొద్దున నీకు ఎంత ద్రవ్యము కావాలో అంత దొరుకుతుందని మాట ఇచ్చి రెండో రోజు కావాలని అతనికి 1000 రూపాయలు లెక్కపెట్టి ఇచ్చారు. అప్పుడు ఆ బగ్గివాడికి చాలా ఆనందమై తన బుద్ధి కుశలతకు సంతోషపడుతూ ప్రభువును స్తుతిస్తూ బయలుదేరడానికి సిద్ధమయ్యాడు. అంతలో గుర్రం దగ్గర ఉంచిన మనుష్యులు రాత్రి అనుకోకుండా గుర్రం చనిపోయిందని ఆయనకు చెప్పాలని వెతుక్కుంటూ వస్తున్నామని దర్బార్లోనికి తమ యజమానిని వెతుక్కుంటూ వచ్చారు. పై విషయం అతనికి తెలియక ఏడుస్తూ జరిగిందంతా చెప్పాడు. ఇది వినగానే ఆ కపటి ముఖం నల్లబడింది. ఇప్పుడు ప్రభు ఏం శిక్ష వేస్తారో అని భయపడుతూ నిలబడ్డాడు. ప్రభు కొంచెం కూడా కోపగించకుండా మంచి మాటలతో అతన్ని సమాధానపరిచారు. 1000 రూపాయల కోసం గుర్రం చనిపోకపోయినా అబద్ధం ఎందుకు చెప్పావు? డబ్బులు కావాలని అడిగితే దర్బార్లో మీకు దొరికేది కదా. అయినా అయిందేదో అయింది. ఇక ముందు ఇలా చేయవద్దు. మీ ఇష్టప్రకారంగా మీకు ఇప్పుడు ఎలా కావాలంటే అలా మళ్ళీ గుర్రం కొనుక్కో అని చెప్పి తిరిగి పంపించారు. ఈ విధంగా చాలా రకాలైన అనుభవాలు జరిగాయి. ప్రభు వద్ద నిజమైన విషయం చెప్పి ఏదైనా అడిగితే తమ కోరికలు పూర్తవుతాయని అందరికి నిశ్చయంగా తెలిసేది. అనేక రకాలుగా ఇలా దొంగతనాలు జరగకుండా దాదాసాహెబ్ గట్టి బందోబస్తు చేస్తూ సమస్యలు పరిష్కరించేవారు. ఏ స్త్రీకి అయినా తన మర్యాద విషయంలో ఏ పురుషుని నుండైనా ఉపద్రవం కలగరాదని దాదా మహారాజులవారు దక్షతతో వ్యవహరించేవారు. ఎవరైనా స్త్రీలతో అమర్యాదగా ప్రవర్తిస్తే సహించేవారు కాదు. అలా జరిగేతే ఇద్దరిని శిక్షించేవారు. తను ప్రత్యక్షంగా స్త్రీలతో మాట్లాడేవారు కాదు. వాళ్లు ఏదైనా చెప్పాలనుకుంటే వెంకమ్మతో చెప్పేవారు. ఈ క్రమం మొదటి నుండి అలవాటు చేశారు. ప్రభు విషయంలో కూడా వర్తనాక్రమం ఉండేది. వాళ్ల చేయవలసిన పనులన్నీ వెంకమ్మకు చెప్పి చేయించుకొనేవారు. ప్రభు ప్రత్యక్షంగా స్త్రీలతో మాట్లాడేవారు కాదు. ఒక్కరే ప్రభు దర్శనానికి రావడం నిషిద్ధం. రావాలనుకుంటే తన భర్తతో కలిసి రావాలి. అలా రాలేకపోతే వెంకమ్మకు విషయం తెలిపేవారు. ప్రభువుకు వెంకమ్మ ఆ విషయం చెప్పి ప్రభు ఆజ్ఞ తిరిగి వాళ్లకు చెప్పేది.
ప్రభు యొక్క భాష మృదువుగా ఉండేది. కోపం అనే శబ్దం ప్రభు విషయంలో లేదనే చెప్పాలి. జనం వారి సేవ చేయడానికి చేతులు కట్టుకుని నిలబడేవారు. కాని ప్రభు ఎప్పుడు వెంటనే పనులు చెప్పేవారు కాదు. ఎప్పుడు ఈ పని అవుతుంది? ఇలా మాత్రమే అడిగేవారు. ఎవరైనా కపట భావనతో ప్రత్యక్షంగా తప్పుచేసి ప్రభు ముందుకు వచ్చినా కూడా శాంతంగానే శిక్షించేవారు. ఆ శిక్ష కూడా సౌమ్యంగా ఉండి, మనస్కు కష్టం కలిగించకుండా ఉండి, తిరిగి తాము తమ చేతులతో ఇలాంటి తప్పు చేయకూడదని మనస్కు అర్థమేటట్లుగా బోధించేవారు. ఈ విధంగా దర్బార్ రోజులో 3 సార్లు జరిగేది. సాయంకాలం జరిగే దర్బార్ అందరికి ప్రవేశం దొరికేది కాదు. ఉదయం ప్రాతః విధి ముగించి కట్టపై కూచుని ఉండగా పరిచయస్థులు పనులు చేసేవారు. ఇలాంటి వారికి మాత్రం ప్రవేశముండి తమ పనిపై వినతి చేసుకోవడానికి అవకాశముండేది. లేకపోతే ప్రభు కావాలని వాళ్లను పిలిపించి వారి పని గురించి అడిగేవారు. వారు గదిలో ఉన్నప్పుడు అనుమతి లేకుండా ప్రవేశముండేది కాదు. చిమన్య, వెంకమ్మ, గోపాల్బావ, లంగోటి రామ, రామన్న వీరు ప్రియ శిష్యులు. వారు తమ పని తాము చేస్తూ ఇతర విషయాలలో జోక్యం కలిగించుకోకుండా తమంతట తాము కూర్చుని ఉండేవారు. ద్వారం వద్ద తాత్యా సాహెబ్ గారు గట్టి బందోబస్తు ఏర్పాటుచేసి రాత్రి పగలు సేవకులను నియమించారు. ప్రభు సాయంకాల సమయంలో తిరుగుతూ మారుతి దేవాలయానికి వెళ్లేవారు. అక్కడ సాధు సంతులు, గోసావి, బైరాగి వాళ్లు ఉండేవారు. వాళ్లతో గోష్ఠి మాట్లాడి తరువాత దత్తగాది వరకు వచ్చి తన ఆసనంపై కూర్చునేవారు. సమయంలో మాత్రం ఎవరికైనా దర్శనం చేసుకోవడానికి, తమ గురించి విన్నవించుకోవడానికి అనుమతి ఉండేది. ఒకసారి ప్రభుగాదిపై వచ్చి కూర్చుంటే ఎంతమంది దర్శనానికి వచ్చినా వాళ్లు చెప్పేది విని వారికి సమాధానమిచ్చిన తరువాత మాత్రమే దర్బార్ ముగించేవారు. రాత్రి అన్ని కార్యక్రమాలు ముగిసేసరికి 10 గంటలు అయ్యేది. ఒక్కోసారి జనం ఎక్కువగా ఉంటే తెల్లవారి 2 లేక 3 గంటలు కూడా అయ్యేది. ఆ కాలంలో ఇప్పటిలాగా గడియారాలు కూడా ఉపయోగంలో ఉండేవి కాదు. రాత్రి పగలు తెలియడానికి పూర్వం గంటల యంత్రాన్ని ఉపయోగించేవారు. ఇలాంటి యంత్రాలని తాత్యా సాహెబ్ గారు ద్వారంలో పెట్టించారు. అది రాత్రింబవళ్ళు ప్రతి 4 గంటలకు ఒకసారి ప్రభు ముందుకు వచ్చి ధర్మ అవతార్ పహెర్కా అమల్ హాయ్ ఇలా అంటూ ముందు నిలబడేవారు. ప్రభు చరిత్ర వ్రాసిన వారిలో రామచంద్రబువ సోలాపూర్కర్ అనే పేరుగల లేఖకులు ఉండేవారు. వారు ప్రభు దర్బార్లో చాలా రోజులు ఉన్నారు. వారు తమ పుస్తకంలో వ్రాసిపెట్టిన ప్రభు దర్బార్ యొక్క వర్ణన చదవదగినదిగా ఉంది. అది మేము క్రింద వ్రాశాము. వారు కళ్లతో చూసిన స్థితి యొక్క వర్ణన ఇవ్వడం వల్ల అది చాలా మహత్తరమైన విషయంగా మనకు అనిపిస్తుంది. ప్రభు యొక్క శ్యామ సుందరమూర్తి చూసి వాళ్ల దాహర్తి తీరేది కాదు. ఎవరైనా ప్రభు వద్ద కూర్చుంటే వాళ్లకు ప్రభు వద్ద నుండి లేవాలనిపించేది కాదు. ఒకసారి ప్రభుగాదిపై కూర్చుంటే 3 రోజుల వరకు లేచేవారు కాదు. 3 రోజుల వరకు భోజనం, నిద్ర ఉండేవి కాదు. మలమూత్రాదులకు కూడా లేవకుండా ఒకే ఆసనంలో కూర్చునేవారు. గాది లోపల గుహలాగా ఉండేది. దాంట్లోకి వెళ్తే ఒక్కోసారి 8 రోజుల వరకు బయటకు వచ్చేవారు కాదు. లోపలికి వెళ్లి పిలవడానికి కాని, పడుకుంటే లేపడానికి కాని ఎవరికీ ధైర్యముండేది కాదు. ఒక్కోసారి 8 రోజులైనా పడుకునేవారు కాదు. అప్పుడప్పుడు డప్పు వాయిస్తూ పాడుతూ కూర్చునేవారు. అప్పుడు గంధర్వుల అవతారంగా ఇతరులకు అనిపించేది. అప్పుడప్పుడు లక్షల రూపాయల విలువైన బట్టలు ధరించేవారు. ఒక్కోసారి చినిగిపోయిన వస్త్రాలతో బీదవాళ్లలాగా కనిపించేవారు. అప్పుడప్పుడు ప్రభు యొక్క దర్బార్లో నాయకిలగాన కార్యక్రమము, అప్పుడప్పుడు వేదాంత చర్చ
వైదికుల వేద ఘోష ఉండేది. ఒక్కోసారి ఊరికే లోకాభిరామాయణం కూడా జరిగేది. ఈ విధంగా ప్రభు యొక్క అనంత లీలలు ఉండేవి. వాటిని వర్ణించటం అసాధ్యం. ఎలాంటి వారు ప్రభువును కలిస్తే ప్రభు వాళ్లకు అనుగుణంగా మారిపోయేవారు. శాస్త్రులు, పురాణికులు ఎవరైనా వస్తే వాళ్లకంటే ఎక్కువ పాండిత్యం చూపేవారు. పండితులతో పండితులుగా, గాయకులతో గాయకులుగా, సాధువులతో సాధువుగా, కపటులతో కపటిగా, లోబులతో లోబిగా, భైరాగులతో భైరాగిగా, గోసాయితో గోసాయిగా, గరీబులతో గరీబుగా, శ్రీమంతులతో మహాశ్రీమంతునిగా, వృద్ధులతో వృద్ధునిగా, ఈ విధంగా ఎవరితో వాళ్ల పాత్రలకు తగ్గట్లుగా వ్యవహరించేవారు. ఆయన స్వభావము అలాగే కనిపించేది. కోపస్థులతో కోపంగా, శాంతస్థులకు శాంతగా కనిపించేవారు. ఎప్పుడూ శ్యామసుందర శాంతమూర్తి గాదిపై కూర్చుని ఒక చేతితో నస్యం పీల్చుకుంటూ బ్రహ్మానందంలో ఓలలాడుతూ ఉండేవారు. అలాంటి రూపంతో జనులకు దర్శనం ఇచ్చేవారు. ప్రభుగాదిపై కూర్చున్నారంటే కచ్చేరి యొక్క రూపం కనిపించేది. శాస్త్రులు, పండితులు, ధనవంతులు, సేట సావుకారులు, రాజవాడ యొక్క జనాల రద్దీ ప్రభు వద్ద ఉండేది. వీరే కాక యాత్రికుల రద్దీ ఎప్పుడూ ఉండేది. ప్రభుగాదిపై కూర్చున్నంతసేపు రద్దీ ఉండేది. రద్దీ వల్ల కొందరికి 3 రోజుల వరకు దర్శనం అయ్యేది కాదు. దర్శనం కాకుండా అన్నం తినకూడదని జనం అనుకుంటే ఒక్కోసారి 7 రోజుల వరకు ఉపవాసం ఉండేవారు. ద్వారం వద్ద పదం సింగ్ అనే పేరుగల ద్వారపాలకుడు ఎప్పుడూ ఉండేవారు. దర్శనం కోసం లోపలికి పంపించే పని ఆయన చేతిలో ఉండడం వల్ల పెద్ద పెద్ద శ్రీమంతులు ఆయనకు అర్జీ పెట్టుకొని ఆయనను సంతోషపరచాల్సి వచ్చేది. ఈ విధంగా హుమనాబాద్ దగ్గర నివసించడం జరిగినప్పటినుండి ప్రభు యొక్క పూర్వ ఫకీరు రూపం అరణ్యంలో నివసించడం కాకుండా అన్ని విషయాల్లోనూ రాజదర్పం కనిపించసాగింది. ఏ స్థలంలో మహారణ్యముండేదో అక్కడ ఇప్పుడు మాణిక్నగర్ నివాస స్థలమై, రాత్రి పగలు ఏ స్థలంలో దొంగలు ప్రవాసులను లూటీ చేసేవారో ఆ స్థలంలో ఇప్పుడు ఏనుగులు, గుర్రాలు, పల్లకీలు, మేనాలు లాంటి రాజైశ్వర్యాలు కనిపించసాగాయి. ఈ సమయంలో శ్రీమాణిక్ ప్రభు వయస్సు సుమారు 30 సంవత్సరాలు ఉండేది. మరియు సర్వరాజ ఐశ్వర్యాల సంపద మాణిక్ నగరానికి వచ్చినది. ప్రభుద్వారంలో ఏనుగులు, గుర్రాలు, మేనాలు, పల్లకీలు ఉండి రాజవాడలా ఉండేది. ఎవరివైపు ప్రభు ఊరికే కళ్ళు తెరిచి చూస్తే వారు భాగ్యవంతులవుతారని ప్రజలు నమ్మేవారు. ఇలా ఉన్నా కూడా ప్రభువు ఫకీరులాగా స్వతంత్రంగా ఆనందంగా ఉండేవారు. ఎంత ఐశ్వర్యం వచ్చినా తన నమ్రత, కరుణ చూపడంలో వెంట్రుకవాసి తేడా కనిపించేది కాదు. వారి భాషణ ఆతి తీయగా దయతో కూడిన వచనాలతో వినోదభరితంగా ఉండేది. సంస్కృతం, కన్నడ, తెలుగు, ఉర్దూ, పార్సీ, హిందుస్థానీ మరియు మరాఠీ ఇన్ని భాషలు ఆయనకు కరతలామలకముగా ఉండేవి. ముస్లిం వారికి అరబ్బీ గ్రంథంలోని విషయాలను వినిపించేవారు. వీటిని ఎక్కడ ఎలా నేర్చుకున్నారో మాత్రం ఎవరికీ తెలియలేదు. వారు ధర్మశాస్త్రపారంగతులు, వేదజ్ఞులు. మతం వారైనా, ఏ ధర్మం వారైనా, ఏ జాతివారైనా ప్రభుతో వాదించలేకపోయేవారు. ఎంత పెద్ద మహా విద్వాంసులు వచ్చినా ప్రభు ముందు ఓటమి ఒప్పుకొని, ప్రభు సమాధానం విని, ప్రభు చెప్పినదే నిజమని ఒప్పుకొని తిరిగి వెళ్ళేవారు. ఇలా ఎన్నోసార్లు జరిగింది. ప్రభు మనస్సులో ఇంత రాజదర్పం పెంచుకోవాలని ఎప్పుడూ అనుకోలేదు. వారికి పరోపకారం మరియు దానధర్మం చేయడం కాకుండా ఏ ఇతర విషయాలు ప్రియంగా ఉండేవి కావు. కాని తాత్యా సాహెబ్ గారికి వ్యవహారికము చాలా ఇష్టంగా ఉండేది. వీరు 4 సంవత్సరాలలో మాణిక్నగర్లో ప్రభు దర్బారికి చాలా వన్నె తెచ్చారు. 25 వరకు చిన్న చిన్న దుకాణాలు వెలిశాయి. హల్వా,
హారాలు మొదలైన దుకాణాలు ఉండేవి. హుమనాబాద్ నుండి సామాగ్రి సరఫరా అయ్యేది. హుమనాబాద్లో కల్లప్ప అనే ఒక షావుకారు ఉండేవారు. ఆయనకు ప్రభువుపై చాలా భక్తి ఉండేది. ఆయన నిత్యం ప్రభు దర్శనానికి వస్తూ అవసరమైనప్పుడు 50,000 రూపాయల వరకు సర్దుతూ ఉండేవారు. తరువాత తాత్యా సాహెబ్ మాణిక్ నగర్లో తూర్పు పడమర దిశలలో మహాద్వారాలు నిర్మించి సిపాయిలను యాత్రికుల బందోబస్తు కోసం నియమించారు. ఈ విధంగా తన అభిరుచికి తగినట్లు తాత్యాసాహెబ్ గారు తీర్చిదిద్దారు. పై విషయాలు చదివిన తరువాత ప్రభు దర్బారు యొక్క సామాన్య స్వరూపం అవగాహన అయి ఉండవచ్చు. మాణిక్ నగర్ రాకపూర్వం ప్రభు సమక్షంలో నిత్యశ్రీ నిత్యమంగళం అయినా కూడా ప్రభు ఫకీరులా వ్యవహరించేవారు. ఇక్కడ నివాసము ఏర్పరుచుకున్నప్పటి నుండి సంస్థానంలో రాజదర్పం కనిపించసాగింది. సంపద పుష్కలంగా ఉండడం వల్ల ఏ వనులకు ఆటంకం కలిగేది కాదు. ప్రభు వద్ద ఈ లెక్కలేనంత ద్రవ్యం ఎక్కడి నుండి వచ్చేదో తెలుసుకొనే మార్గమే లేకుండేది. కాని ఈ ద్రవ్యం ఎక్కడికి పోతుందో ప్రత్యక్షంగా అందరికీ కనిపించేది. ప్రభు ద్రవ్యాన్ని కూడబెట్టలేదు. ప్రభు కావలసినప్పుడు ఆ ధనం చేకూరేది. దర్బార్లో కూర్చుని గాది క్రింద చేయిపెట్టి పిడికిలితో రూపాయల సిక్కాలు తీసేవారు. దర్బార్ ముగిసే వరకు ఆ చేత్తో అలాగే నిరాటంకంగా తీసి ఇస్తూ ఉండేవారు. వచ్చిన అందరు జనులకు ఇవ్వవలసింది ఇచ్చిన తరువాత దర్బార్ ముగిసిన తరువాత చూస్తే గాది క్రింద ఏమీ ఉండేది కాదు. పై విధమైన వర్ణన చాలామంది నోటి నుండి వినపడేది. పూర్వం ప్రత్యక్షంగా చూసిన వాళ్లు వ్రాసిన వర్ణన చదివితే నమ్మకుండా ఉండలేము. ఇప్పుడు కూడా ప్రభు దర్బార్లో అలౌకిక సామర్థ్యం యొక్క సాక్ష్యం కనిపిస్తుంది. ఇప్పుడు కూడా దర్బార్ సుమారుగా అలాగే అనిపిస్తుంది. చూసేవాళ్లకు అది అనుభవంలోనికి వస్తుంది. ప్రభు ఎలా చురుకుగా వ్యవహరించేవారో రామచంద్రబువ ఈ క్రింది తెలిపిన విధంగా వివరించారు. ప్రభు మహారాజు తన వద్ద ఉన్న అందరి స్వభావం తెలుసు. వారికి తెలిసినట్లుగా మనుష్యుల స్వభావంలో తేడా ఎవరికి తెలుస్తుంది? ఆయన సామాన్యులు కారు. ఎవరైనా ఏదైనా చెప్పగానే దాంట్లోని నిజమేంటో అప్పుడే ఆయనకు తెలిసిపోయేది. వారి స్వభావం చాలా శాంత, గంభీరంగా ఉండి దయామయులై ఉండడం వల్ల కపట మనుష్యుల లౌక్యం ఆయన ముందు నడిచేది కాదు. తన దగ్గర ఉన్నవాళ్లలో ఏ మనుష్యుడు ఎలాంటి యోగ్యత కలిగి ఉన్నారో వారికి తెలిసేది. ఆయన స్వభావం పులులు, మేకలు ఒకే దగ్గర నీరు త్రాగేటట్లు చేసేదిగా ఉండేది. అందుకని ప్రభు దర్బార్లో సర్వ జగత్తులోని దొంగతనం, లూటీ చేసేవారు వచ్చి జ్ఞాన సంపద పెంచుకొనేవారు. ప్రభు దర్బార్లో లూటీ చేసేవారు దొంగలు, అవిద్వాంసులు మరియు అంధులు, రోగులు, అసక్తులు, దరిద్రులే కాక సాధులు, సంతులు, బైరాగులు, వైదికులు, జ్యోతిష్యులు, శాస్త్ర పండితులు, హరిదాసులు, గాయకులు, భట్టులు, నర్తకమనులు మరియు సుశీల గృహస్థులు ఇలా అనేక రకాల వారికి ఆదర సత్కారాలు జరిగేవి. 2 పూటలా అన్నదానం జరిగేది. ఎవరికీ లేదనకుండా ఏ జాతివారైనా ఏ కులం వారైనా ఎన్ని రోజులు నివసించినా ఎవరిని వెళ్లమనేవారు కాదు. 2 పూటలా మంచి పదార్థాలు దొరకకపోయినా రొట్టెకణ్య అనగా గోధుమ రవ్వతో చేసింది మాత్రం దొరికేది. అంటే అర్ధం రోజు వేలమందికి భోజనం మరియు ద్రవ్యార్థి యై వచ్చిన వారికే కాక అందరి మనస్సులలోని కోరికలకు ప్రభువు వద్ద సమాధానం లభించేది. శ్రీ దత్తాత్రేయార్పణమస్తు. శ్రీ గురు మాణికార్పణమస్తు. నా ఛానల్ని చూసి నేను పెట్టే ప్రతి వీడియోని చూస్తున్నందుకు మీ అందరికీ కృతజ్ఞతలు. దయచేసి నా వీడియోలని లైక్, షేర్ చేయండి. కుదిరితే కామెంట్ చేయండి. కొత్తగా చూసేవాళ్లు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.